అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మాంగళ్య బలం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ప్రభావతి కేశవరావు దంపతులకి మిగిలింది 5 ఎకరాల పొలం. పూర్వీకులు తినాగొడవ బాగానే ఇచ్చి వెళ్ళినా వీళ్ళిద్దరి దుబారా ఖర్చులకి, అలాగే వీళ్ళిద్దరూ చేసేటటువంటి అనవసరమైనటువంటి వృధా ఖర్చులకి అది కరిగిపోను. మిగిలింది 5 ఎకరాలు. ఏ భార్య అయినా భర్తని పనిమంతుణ్ణి కమ్మనాలి. ప్రయోజకుడివిగా ₹1 సంపాదించు. ఉద్యోగం పురుష లక్షణం. మగాడు సంపాదించాలి, ఆడది ఇల్లు చూసుకోవాలి అనైనా చెప్పాలి. కానీ ప్రభావతి కేశవరావుని పూర్తి బద్ధకస్తుడుగా తయారు చేసేసింది. ఎంతసేపు ఇల్లు భార్య, ఇల్లు భార్య, ఇల్లు భార్య. లేదంటే ప్రభావతికి తెలియకుండా ఇక బయట ఉంపుడు గత్తెలతో తిరిగి రావటం. ప్రభావతి వరకు తన మొగుణ్ణి తను కట్టేశానని, తన మొగుణ్ణి తను కంట్రోల్లో పెట్టానని, తన మొగుణ్ణి తన అందచందాలతో తన పాదాక్రాంతుణ్ణి చేసుకున్నానని విర్రవీగిపోయే మనస్తత్వం ప్రభావతిదే. చాలామంది గుమ్మడికాయలు వెళ్ళిపోయే దారులు చూసుకోకుండా ఆవాలు పోయే దారులు చూసుకుంటారని ప్రభావతికి నోరు కుదరదు. ఎవరైనా పొరపాటున తోటలో 1 అరకిలో వంకాయలు కోసుకెళ్తే పచ్చి బూతులు తిట్టి రోడ్లెక్కి వాళ్ళ నానా మాటలు అనేసి, కేశవరావు ఎవరైనా సరే పొరపాటున చిన్నపిల్లలు ఏదైనా సరదాకి పొలంలోకి దిగి అలా ఏదైనా కాయో పండో కోస్తే వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి మరీ వ్యవహారం తేల్చొచ్చేవాళ్ళు మొగుడు పెళ్ళాం. అత్తమామలు అప్పచెప్పిన రోజున ఆస్తిపాస్తులు పాడి పంటలతో కళకళలాడిపోతూ ఇల్లు వాకిలితో మహానుభావులు అప్పచెప్పి కాలం చేశారు వాళ్ళు. వీళ్ళ హయాంలోకి అవి ఎప్పుడైతే వచ్చాయో అలా వీళ్ళ హయాంలోకి వచ్చిన క్షణానికే ఆ ఇచ్చిన ఆవులు గేదెలు మొత్తం కరిగిపోను. చివరికి 2 ఆవులు, 2 గేదెలు, 1 దూడపిల్లతో మిగిలింది సంసారం. ఇక కేశవరావు ఆ 5 ఎకరాల పొలమే వెళ్ళిన రోజు వెళ్ళటం, వెళ్ళని రోజున తనకు నచ్చినప్పుడు వెళ్ళి వ్యవసాయం చేయించితే, తనకు నచ్చినప్పుడు వెళ్ళి ఇంట్లో ఉంటే ఆ పొలాలు పండుతాయా? ఊరంతా ఒక దాడి, ఉలిప్పెట్టదో దాడి అన్నట్టు 24 గంటలు పెళ్ళానికి ఎదురుగా కూర్చుంటే 5 వేళ్ళు కడుపులోకి వెళతాయా? మెల్లమెల్లగా అప్పులు దాడి పట్టడం మొదలుపెట్టారు. అప్పులు చేయడం, ఆ వచ్చిన అప్పుల్ని పంట డబ్బులు రాగానే కట్టడం, మళ్ళీ వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని తినటం, ఒక్కొక్క సంవత్సరం పంట వేయటం, ఒక్కొక్క సంవత్సరం వేయకపోవటం, పెద్దవాళ్ళు ఇచ్చిన నగలు మొత్తం కడిగించుకుంటూ వచ్చేశారు. ఇక వీళ్ళకి మింగం మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె అని ప్రభావతికి పిల్లలు పుట్టడం ఆలస్యం. దానికి తోడు ప్రభావతి ఏమీ పిల్లల్ని కనేయాలనో, కేశవరావేమో కనాలనో అనుకోలేదు. అందరి తల్లులకి పిల్లలు రకరకాల కారణాలతో లేట్ అవుతారైతే వీళ్ళ ఎంజాయ్మెంట్లకి పిల్లల అడ్డం చెప్పి ఆ రోజుల్లోనే ఆపుకున్న మొగుడు పెళ్ళాలు వీళ్ళు. అయితే ఇహ చాలే కనే అవతల పడేద్దాం అనుకుంటున్న టైంలో ప్రభావతి గర్భవతి అయ్యింది. మొదట కొడుకు పుట్టాడు. సుభాష్ అని పేరు పెట్టారు. మళ్ళీ కొడుకే పుట్టాడు. ఆకాష్ అని పేరు పెట్టారు. ఊళ్ళో వాళ్ళు కూడా చాలేమ్మా, మీకున్న 5 ఎకరాల పొలానికి 2 కొడుకులు పుట్టారు. 2 ఎకరాలు పెట్టి మీరు 1 ఎకరం ఉంచుకున్న రేపొద్దున మీకు పిల్లలకి సరిపోద్ది. ఉండేది సొంత కొంపే కాబట్టి పాత కొంపే అయినా సరే గుడిసన్నా ఉండాలంటారు పెద్దవాళ్ళు. ఎలాగోలాగా కాలం ఈడ్చుకురావచ్చు. పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తేనన్నా నీ బాధలు పోతాయి ప్రభావతి. పిల్లలనైనా నీ మొగుళ్ళలాగా బద్ధకస్తుల్లా తయారు చేయకో, పనికిమాలిన వాళ్ళ తయారు చేయకు, వ్యసనపరుల్లా తయారు చేయకో. రేపొద్దున వాళ్ళు బాగుంటే వాళ్ళ నీడలో మీ జీవితాలు చల్లగా వెళ్ళిపోతాయని తెలిసిన పిల్ల పెద్ద అందరూ వచ్చి కూర్చొని చెప్పారు. అయితే ప్రభావతిని ఇక ఆపరేషన్ చేయించేసుకో చాలని కూడా చెప్పారు. నేను ఆపరేషన్ చేయించుకోవటం ఏంటి? ఎంతైనా కొడుకులు కోడళ్ళ సొత్తు. రేపొద్దున అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదు. ఇవాళ నా మొగుడు ఎలాగైతే పడగది దాటట్లేదో, నా మొగుడు ఎలాగైతే గనక
ఇంటి పట్టునే ఉంటున్నాడో, నా మొగుడు ఎలాగైతే నా పాతదాసుడు అయిపోయాడో, రేపొద్దున నా కొడుకులు కూడా అలాగే కోడళ్ళు వస్తే పెళ్ళాల చుట్టూ తిరుగుతారు. కానీ అమ్మా నాన్నల్ని ఎందుకు చూస్తారు? నేనేమైనా అత్తమామల్ని చూశానా? మా ఆయన ఏమైనా మా అమ్మ నాన్నల్ని ఏమైనా చూశాడా? పోనీ మా అమ్మ నాన్నలు ఏమైనా మా అన్న వదనలు పట్టించుకున్నారా? ఎప్పుడైనా సరే ఆడపిల్లలే అమ్మా నాన్నల్ని చూసేదే. మనం సరిగ్గా పెంచుకుంటే దివిటీల్లాగా వెలిగేది అని ప్రభావతి ఊళ్ళో వాళ్ళు చెప్తున్నా వినకుండా టకా టకా టకామని 3 కూతుళ్ళని కందే. ఇక కూతుళ్ళకి పెద్ద కూతురికి సింధూర, రెండో కూతురికి భార్గవి, మూడో కూతురికి జయంతి అని పేరు పెట్టింది. పెద్దవాళ్ళు 5 ఎకరాల పొలానికి 5గురిని కన్నారన్నమాట మొత్తానికి. ఇక చాలే ఆపేసే ప్రభావతి అంటే, దేవుడు ఇచ్చినంతమందిని కంటాను, 5గురినే కంటానని నేను ఇక్కడ చెప్పాను. ముడుపులు కట్టి పూజలు చేసి ఉపవాసాలుండి ఆడపిల్ల పుట్టాలని మొక్కులు మొక్కి మరీ కంటున్నాను నేను అంది ఊళ్ళో వాళ్ళనే. దాంతో వాళ్ళు ఇక దేవుడా ఈ వరద ప్రవాహం ఎక్కడికి వెళ్ళి ఆపుద్దోనయ్యా అనేలోపే ఊరికి వరదలు రావటం, దాంతోపాటు ప్రభావతి మళ్ళీ గర్భవతి అవటం, గర్భవతి అయిన ప్రభావతి ఆ వరదల్లో పాచిపట్టిన నాచుకి కాలు జారి పడేసరికి అబార్షన్ అయిపోవటం, దాంతోపాటు గర్భసంచి తీసేయటం, అంతటితో పిల్లలు పుట్టడం ఆగిపోయింది ప్రభావతికి. కాలచక్ర భ్రమణంలో ఏది జరిగినా ఏది జరగకపోయినా బిడ్డ పెరిగితే బట్ట పెరుగుద్దని, మంది పెరిగితే మజ్జిగ పలచనవుతాయని పెద్దవాళ్ళు ఊరికినే అనలేదు. 2 పిల్లల్ని పెంచుకొచ్చుకుంటే వాళ్ళనే ఎంతో పద్ధతిగా పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకులు చేయొచ్చు. అధిక సంతానం ఎప్పుడైనా సరే ప్రమాదకరమే కదా. ఇక పిల్లల్ని స్కూల్లో వేసే టైములు వచ్చినాయి. అప్పటి వరకు పిల్లలకి ఒకే రకమైనటువంటి కర్టెన్ క్లాత్ లాంటి క్లాత్ ఒక 10 మీటర్లు కొనేది ప్రభావతే. మగపిల్లలకి షర్టు నిక్కర్లు అవే, ఆడపిల్లలకి గౌన్ల కింద అవే కుట్టించి పడేసేదే. పిల్లల్ని ఉన్న రోజున గంజి పోసి పెట్టేది, లేని రోజు అది ఉండేది కాదు. ఒక్కొక్కసారి పచ్చడి మెతుకులే పరమాన్నం అని తినాలి. ఇక 4 రూపాయలు కంటికి కనపడితే బిర్యానీలు తప్ప వండదు ప్రభావతే. పండగలు, పబ్బాలు, జలసాలు, అప్పులు వీటికేమీ తక్కువ ఉండేవి కాదు. రాను రాను అప్పుల వాళ్ళు ఏ మాటలైనా అన్నా పట్టించుకోవటం మానేశారు ప్రభావతి, కేశవరావు. ప్రతి చోట అప్పు చేయటమే. ఇస్త్రీ బట్టల వాడి దగ్గర మొదలుపెట్టి చివరికి చికెన్ షాప్ వాడి దగ్గర, పచారీ కొట్టు వాడి దగ్గర, పాలవాడి దగ్గర, న్యూస్ పేపర్ వాడి దగ్గర, కేబుల్ టీవీ వాడి దగ్గర, ప్రతి ఒక్కళ్ళ దగ్గర అప్పులు 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 అప్పులు. మొగుడు పెళ్ళాం ఎవడు చేస్తాడు బోడి అని ఇంట్లో పాడి కూడా తీసేశారు. ఇక పిల్లి ఇంట్లో పడుకోవటం మొదలుపెట్టింది పొయ్యిలో. ఇలా రోజులు గడిచిపోతున్నా ఏమాత్రం కేశవరావును వెళ్ళి ఆ 5 ఎకరాల పొలం సాగు చేయి, దానికి తోడు ఇంకాస్త పొలం కౌలుకి తీసుకో. మెల్లమెల్లగా పెద్దవాళ్ళు మనకి ఏ 25 ఎకరాలు అయితే ఇచ్చారో అదే 25 ఎకరాలు తిరిగి పోగు చేయి. 5గురు పిల్లలు ఉన్నారు, రేపొద్దున పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి, పిల్లల్ని చదివించుకుందాం. నేను మిషన్ వచ్చు, ఇంట్లో కష్టపడతాను, ఆడపిల్లలకి నేర్పిస్తాను, పాడి పెట్టుకుందాము, ఇంట్లో పాలు అమ్ముదాము. మన ఊళ్ళో అసలే పాలు పెరుగు వెన్న నెయ్యి దొరకవు, మనం అమ్మినా బాగా సాగుబాటు అవుతాయి. ఇంటి చుట్టూ బోల్డంత పెరడుంది, కూరగాయ ముక్కలు పెట్టుకుందాము. అలాగే ఇంట్లో 5-6గురు పని వాళ్ళు ఉన్నారు, తీసేసి ఒకళ్ళని పెట్టుకొని ఇల్లు లాక్కొచ్చుకుందామనేమి ప్రభావతి కేశవరావుకి చెప్పేది కాదు. ఏది ఏమైనా ఎక్కడ పిల్లలు పుడితే వాళ్ళకు పాలిస్తే వంపు సొంపులు దెబ్బతింటాయో, బిగుతులు తగ్గుతాయో, మొగుడికి తన మీద మోజు తగ్గుద్దో, తన అందచందాల గ్రిప్పుల్లో మొగుడు ఉండడోనని మేకప్ చేసుకొని చీరలు కట్టుకొని మొగుడిని పూలు పెట్టుకొని నువ్వు ముందు పడగదిలోకి అంటది పొద్దున్నే టిఫిన్ తినంగానే. ఇక సూర్యుడు నన్నెత్తి మీదకి వస్తాడు బయటకు వచ్చే టయానికి. ఎండలో నీ వెళ్ళలేనని కూర్చుండిపోతాడు కేశవరావు. చల్లబడిన తర్వాత ఇక నాకు బద్ధకంగా ఉంది అంటాడు. రాత్రి అయ్యేపాటికి ఇంకేం పొలం వెళ్తాడో, ఆ పొలం ఏం పండుద్ది. ఇలా జరిగిపోతూ ఉన్నాయి రోజులు. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పరం చేయక తప్పలేదు. మగపిల్లలిద్దరూ గవర్నమెంట్ స్కూల్కి వెళుతున్నారు. ఇక వెళ్ళినా సరే మగపిల్లలు మాత్రం బాగా చదివేవాళ్ళు. 100కి 99, 98 మార్కులకి తక్కువ వచ్చేది కాదు. ఆ బడిలో మాస్టారు ఒకప్పుడు కేశవరావు వాళ్ళ నాన్న దగ్గర 1 రూపాయి తీసుకొని చదువుకున్న మనిషే. కేశవరావు తండ్రి మంచితనం ఆయనకి తెలుసు కాబట్టి మధ్యాహ్న భోజనం ఏర్పాటు, అందరికీ 2 జతల బట్టలు ఇస్తే పాపం ఆయన చూడకుండా ఇంకో
2 జతల బట్టలు మంచి చెడు చూడటమని మగపిల్లల వరకు ఆయన కాస్త హెల్ప్ చేసి పెట్టి పిల్లలకి ఉచితంగా ట్యూషన్ కూడా చెప్పి పెట్టేవాడు. వీళ్ళకి అలాంటివన్నీ అనవసరం. ఎవడో సహాయం పొందినందుకు ఎవడో మనకు ఉపయోగపడుతున్నాడు అన్నట్టు ఉండేది వీళ్ళిద్దరి ధోరణి. అయితే 100కి 100 మార్కులు తెచ్చుకునే ఈ పిల్లల్ని ఎంత గవర్నమెంట్ స్కూలు కాలేజీ అయినా బాగా చదివిస్తే రేపొద్దున ఏ గవర్నమెంట్ ఉద్యోగానికో బిడ్డలు రాసుకుంటే ఎలా లేదన్నా మంచి జీతాలు వస్తాయి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి కేశవరావు తండ్రి పేరు వాళ్ళ ఇంటి పేరు పోకుండా కాపాడుతారు మగపిల్లలని ఆ మాస్టర్ అనుకునేవాడు. ఇక ప్రభావతి తనకు తగ్గట్టుగానే పెంచుకొచ్చుకుంది తన కూతుళ్ళనే. ప్రభావతికి కొడుకులంటే అస్సలు ఇష్టం ఉండదు. కొడుకులు తిన్నారా తినలేదా, పడుకున్నారా ఉన్నారా పోయారా, మగపిల్లల గురించి ఏ రోజు పట్టించుకునేది ఉండేది కాదు. దబిడి దిబిడి బాదిపారేయటో, ఇక నిన్న మిగిలినయో మొన్న మిగిలినయో ఉంటే వాళ్ళ మొహాన్ని వేసి కొట్టడం, వాళ్ళని స్కూల్కి వెళ్ళారా వెళ్ళట్లేదా, చదువుతున్నారా చదవట్లేదా, అసలు ఇద్దరూ ఏమీ పట్టించుకునే వాళ్ళు కాదు. పెళ్ళాం ఎంత చెప్తే అంతే. కేశవరావు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అమ్మో నా కూతుళ్ళ కాలికి ఎదురు దెబ్బ తగులుద్ది, అమ్మో నా కూతుళ్ళ మీద ఎండ పడుద్ది, అమ్మో నా కూతుళ్ళు కందిపోతారు, అమ్మో నా కూతుళ్ళు తిండి లేని ఉండలేరు అని ఇలా చెప్పుకొచ్చి అంతంత దాంట్లో కూడా ప్రతి పండక్కి కూతుళ్ళకి కొత్త బట్టలు, కూతుళ్ళకి పొద్దున్నే టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం స్నాక్స్, రాత్రికి భోజనాలు, కూతుళ్ళ కోసం టీవీలు, ఏది తక్కువ కానిచ్చేది కాదు ప్రభావతే. పోనీ కూతుళ్ళు ఏమైనా చదువుకొని ప్రయోజకులయ్యారా? అదే లేదు. మంచివాడిని ఎవడు చెరచాలేడు, దరిద్రుడిని ఎవడు బాగు చేయను లేడు అని కూతుళ్ళని స్కూలుకు పంపిస్తే మాస్టర్ కొట్టారని, టీచర్ తిట్టిందని, పక్కన పిల్లలు గిల్లారని, ఎవరెవరో ఏదేదో అన్నారని, పరీక్షలంటే భయం వేస్తోందని, ఇలా రకరకాల కారణాలు చెప్పి మొత్తానికి పెద్దది 5వ తరగతి తర్వాత మళ్ళీ బడిముఖం చూస్తే ఒట్టు, రెండోది 3వ తరగతి తర్వాత బడిముఖం చూస్తే ఒట్టు, అసలు మూడోది ముందు 1వ తరగతి దాటి 2వ తరగతిలో అడుగు పెడితే ఒట్టు. ఇలా కూతుళ్ళ చదువులు మొదల్లోనే ఆదిలోనే హంసపాదని ఆగిపోయాయి. ఇక కూతుళ్ళ భవిష్యత్తుల గురించి దిగులు పడాల్సిన తల్లేనా ప్రభావతి? కనీసం ఏది లేకపోయినా చదువు అనేదన్నా ఉంటే ఆడపిల్లలు రేపొద్దున ఎలాగోలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పడి బ్రతుకుతారని, తినటానికి తిండి లేకపోయినా పర్వాలేదని అమ్మా నాన్నలు ఒకవైపు నుంచి కూలో నాలో చేసైనా సరే పిల్లల్ని అడగరుద్ది చదివించుకునే ఈ రోజుల్లో కూతుళ్ళని అమ్మమ్మమ్మమ్మో అబ్బబ్బబ్బో అని ఈవిడ కాలు కందకుండా ఇంట్లో కూర్చోబెట్టేసి కొడుకుల్ని శాంతానికే వదిలేసింది. అయినా సరే కొడుకులు తిన్నా తినకపోయినా, కట్టుకున్నా కట్టుకోకపోయినా, పాపం చుట్టుపక్కల స్నేహితులందరూ గాలి స్నేహాలే పట్టినా వీళ్ళు ఉండేది పరమ అసభ్యకరమైనటువంటి ఏరియాలో అయినా ప్రభావతి చుట్టుపక్కల పొరుగు జనం ప్రభావతి లాంటి వాళ్ళే అయినప్పటికీ కూడా ఆ ఊరే పేరెళ్ళిపోయింది. పెద్ద పనికి మాలిన మంద ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు అని. అయినా సరే గాలి స్నేహాల దారి పట్టకుండా పిల్లలు మాస్టర్ చెప్పారు కదా అని చెప్పి చదువుకుంటూ ఒక దారిలో వెళ్ళిపోయారు. ఎప్పుడైనా సరే మొక్కై వంగనిది మానై వంగుతుందా అని కరెక్ట్ అయిన టైంలో పిల్లలు పెరగాల్సినప్పుడు వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని చెప్పే మార్గదర్శకులు, పిల్లలకి నిర్దేశించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. దిశానిర్దేశకులు లేకపోతే ఎటు కాకుండా ఎటు పడితే అటు వంగిపోయి విరిగిపోతారన్నట్టుగా పిల్లలు 10th క్లాస్ అయ్యే టయానికి మాస్టర్ బదిలీ అవ్వటం, చాలా దూరానికి వెళ్ళిపోవటం జరిగిపోయింది. దాంతో పిల్లలకి మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు. వెళుతూ కూడా ఆయన ప్రభావతి కేశవరావు దగ్గరికి వచ్చి పిల్లల చదువుల శ్రద్ధ చేయొద్దని, పిల్లల్ని బాగా చదివించమని, పిల్లలు ప్రయోజకులు అవుతారని 1కి 100 సార్లు తల కొట్టుకొని మరీ చెప్పిపోయాడు ఆయన. అయితే దరిద్రుడికి ఎవడు చెప్పేది మాత్రం చెవికెక్కుతుందే, మూర్ఖుడికి వాడనుకున్నదే, వాడు పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటాడు తప్ప ఎవడు చెప్పిందైనా వింటాడా? పిల్లలిద్దరూ బ్రహ్మాండంగా చదువుకున్నారు. 10th క్లాస్ పెద్దబ్బాయి ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత ఆ ఊళ్ళో ఇంటర్మీడియట్కి కాలేజీ లేదు.
పాపం తనే పక్క ఊరికి వెళ్ళి కనుక్కొచ్చుకున్నాడు సుభాష్. కనుక్కుంటే 2 సంవత్సరాలకి కలిపి 3,000 రూపాయలు కట్టాలయ్యా అని చెప్పారు వాళ్ళు. ఇంటికి వచ్చి చెప్తే తమ్ముడిది కూడా అవని నిన్నొక్కడనే ఎలా పంపిస్తాము అన్నారు అమ్మా నాన్నలు. సరేనని పాపం 10th అయిపోయిన తర్వాత 1 సంవత్సరం పాటు తమ్ముడిని చదివించుకుంటూ, అలాగే నెక్స్ట్ ఇంటర్ బుక్స్ ఇలా ఉంటాయి కావాలా, ఇలా కాలేజీకి వెళ్తారు కావాలా, ఇలా చదువుకోవాలి కావాలా, ఆ తర్వాత ఇలా ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి కావాలా, ఇలా ఇంజనీరింగ్ చదువుకోవాలేమో, ఇలా మంచి మంచి బట్టలు వేసుకొని ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఆ తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక పీజీ చేసి, ఆ పీజీ అయిన తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి, ఇల్లు కొని, కారు కొని, అమ్మా నాన్నల్నే సెటిల్ చేసేసి, ఆ తర్వాత చెల్లెలకు పెళ్ళిళ్ళు అయ్యాక తాము పెళ్లి చేసుకోవాలని ఎన్నెన్నో కలలు, ఎన్నెన్నో ఆశలు. చిన్నాడిది కూడా 10th అయిపోయింది. ఫస్ట్ మార్కులతో చిన్నోడు పాస్ అయ్యాడు. పెద్దవాడికి చిన్నవాడికి కలిపి 2 సంవత్సరాలకి ఒక్కో సంవత్సరానికి 1,500 ఫీజు చొప్పున ఇద్దరి మీద 6,000 రూపాయలు కట్టాలి. పిల్లలు ఫస్ట్ ఫీజు కట్టమని అడిగితే ఇదిగో కడదాం అదిగో కడదాం అని వాళ్ళ ఆశలు బాగా పెంచేసి కాలేజీ దాకా వెళ్ళి అడ్మిషన్లు తెచ్చుకొని అప్లైలు చేసిన తర్వాత మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, మేమేమైనా కోటీశ్వర్లమా ఏంటి, మాకేమైనా నెనహమాల డబ్బులు చెట్లున్నాయా ఏంటి, ఆకులు కోసుకొచ్చి కట్టమంటారా ఏంటి అని మాటకు మాట పెంచేస్తే, అదేంటి నాన్న ఈ సంవత్సరం జాయిన్ చేస్తానంటేనే కదా, నాది ఎప్పుడో అయిపోయినా తమ్ముడు కోసం అని సంవత్సరం ఆగానుగా అని సుభాష్ అంటే, మీ అమ్మిష్టంరా ఎక్కడి నుంచి తెచ్చి కడతాం, ఉంటేనే కదా అన్నట్టు కేశవరావు మాట్లాడితే, బాగుందయ్యా బాగుంది, చెల్లెళ్ళకి పండగ కోసం పండగకి అని చెప్పి ఒక్కొక్కళ్ళకి బట్టలు కొంటే 3,000 అయినాయి, 10,000 అప్పు తీసుకొస్తే నాన్నకి నాకు చెల్లెళ్ళకే సాల్లేదు, ఇప్పుడు మీకెక్కడి నుంచి సర్దుబాటు చేయమంటారు అనేసింది ప్రభావతి. అక్కడికి పాపం పిల్లలు చెడు సావాసాలు, చెడు దృష్టి పట్టకూడదని ఎలాగోలా తిప్పలు పడి చదువుకోవచ్చని, పోనీ ఒక పని చేయి నాన్న, మా ఇద్దరికి వ్యవసాయం నేర్పించు, నువ్వెటు పొలానికి వెళ్ళావు కదా, తమ్ముడు నేను కలిసి పొలం వెళతాం, ఎలాగోలాగా పొలం పనులు నేర్చుకుంటాం, మన 5 ఎకరాలు సొంతానికి వేసుకొని దానికి తోడు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు తాతయ్య ద్వారా సహాయం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎదురు ఇంకో 10 ఎకరాలు అడిగితే ఇవ్వకపోరు, వాళ్ళని అడిగి తీసుకొని ఎలాగోలా కవులు చేసుకుంటూ ఒకవైపున మంది సొంతానికి వేసుకుంటూ రాబడి వస్తుంది కాబట్టి ఇంటి ఖర్చులకి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇంట్లోకి 4 పాడి గేదెల్ని ఆవుల్ని కొనుక్కుంటే నేను తమ్ముడే చేస్తాం, వాటికి తోడు చిన్న డైరీ ఫామ్ లాగా పెట్టుకునే మేము మెల్లమెల్లగా డిస్టెన్స్లోనైనా పీజీ వరకు కంప్లీట్ చేసుకుని గవర్నమెంట్ జాబ్కు రాసుకుంటామన్నారు పిల్లలు. అనేసరికి అమ్మా నాన్నలుగా మీకు ఏది మంచి ఏది చెడో మాకు తెలుసా మీకు తెలుసా, నేనొచ్చి ఒకళ్ళ కాళ్ళు పట్టుకోవటం ఏంట్రా, నేనొచ్చి ఒకళ్ళని పొలాలు ఇమ్మనమని అడగటం ఏంట్రా, కేశవరావుని నేను, ప్రభావతి మొగుణ్ణి నేను, ఇంటి గడప దాటితేనే ఎండ పట్టం మానేసింది నాకు, నేను అస్సలు రాను, నా వల్ల అస్సలు అయ్యే పని కాదు, ఇప్పుడు మీకు నేను వ్యవసాయాలు నేర్పాలా, ఇంకేమైనా నేర్పొద్దు, నాకెవడు నేర్పాడు అలాగనుకుంటే ఓనమాలు దిద్దటం కూడా రానివాడిని వ్యవసాయంలో నేను నేర్చుకోవాలా, అలాగే నేర్చుకోవాలి, కానీ ఆ పొలం మీరెళ్ళి పండించేంత బ్రహ్మాండంగా ఏమీ పండట్లేదు, అది ఏ రోజో ముండమోసి కూర్చుంది, అయినా ఎవరి పిల్లలకి ఏది మంచో ఏది చెడో ఏం చేయాలో వాళ్ళ భవిష్యత్తుల్ని అమ్మా నాన్నలకి తెలియదా, మీరు చెప్పాలా ఏంటి, నోరు మూసుకొని పడుండండి ఇంట్లో అని పిల్లల మీద చేయి చేసుకున్నాడు కేశవరావు. పిల్లల్ని చావగొడుతున్న మొగుడు ప్రభావతి పక్క నుంచి కట్టిపెళ్ళు అందిస్తూ కూర్చుందే తప్ప పిల్లలు ఏం తప్పు మాట్లాడారు అనే పిల్లల కోసం పుస్తలమ్మి చదివించిన తల్లుల్ని చూసాం మనం. అలాంటిదే పిల్లల్ని వెనకేసుకురావాల్సింది పోయి, అమ్మ చూడవే అన్నయ్య వాళ్ళు 10th చదివారు మేము చదవలేదని గొప్పగా ఫీల్ అవుతున్నారని కూతుళ్ళు చెప్తే మళ్ళీ వీళ్ళు కాలేజీ మెట్టెక్కినప్పుడుగా అనేసి ఊరుకుంది ప్రభావతి. ఎవరైనా సరే ఏదైనా సరే చెప్పినంతవరకే చెప్పగలరు. అమ్మా నాన్నలే పట్టించుకోకుండా పిల్లల్ని గాలికి వదిలేస్తే ఏ ఊళ్ళో వాళ్ళకి మాత్రం పిల్లల మంచి చెడు గురించి పట్టించుకోవాల్సిన అవసరం పడుతుంది. ఎవరు మాత్రం పోనీ అమ్మో నాన్నో పోతే ఒకళ్ళు మంచనో చెడనో తీసుకెళ్ళి చెప్తారు. బంధువులు వీళ్ళ దెబ్బకి ఇంటికి రారు, చుట్టాల సంగతి చెప్పక్కర్లేదు. ఇక చుట్టుపక్కల వాళ్ళైతే దండమే పెడతారు. పిల్లల్ని చేసుకోవటం, వాళ్ళని పట్టించుకోకపోవటం, వాళ్ళకి సరైన తిండి లేకపోవటం, సిగ్గు దాచుకోవటానికి బట్టలు కూడా కొనకపోవటం,
వాళ్ళకి చదువుకుంటామంటే రూపాయి ఇవ్వకపోవటం, దానికి తోడు చుట్టూ ఉన్న చెడు స్నేహాలు. దాంతో పిల్లలు ఎందుకు పనికి రాకుండా పోయారో, పేకాటకి బానిసలైపోయారు, సిగరెట్కి తాగుటికి అలవాటు పడిపోయారు. ఆ ఊళ్ళో ఇంకా నయ్యం వేసలు లేరు కాబట్టి వేసలకు ఒకదానికి అలవాటు అవ్వలేదు. పిల్లలు చెడుదారి పట్టిపోతున్నాడని తెలిసిన ప్రభావతి ఇలాంటివన్నీ సర్వసాధారణం. మగాడన్న తర్వాత తిరక్క చెడతాడు, ఆడదంటే తిరిగి చెడుతుంది అంటారు పెద్దవాళ్ళు. వాళ్ళ పెళ్ళాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో. ఇక ఇప్పుడైతే మాత్రం వాళ్ళకి నచ్చినట్టు ఉండనివ్వం, లేదంటే గనక వచ్చి మన నెత్తి మీద కూర్చుంటారు దరిద్రపు వెధవలు అనే కొడుకులు 50 అడిగితే 50, 100 అడిగితే 100 ఇంట్లో బిందె తాకట్టు పెట్టుకోమనో, లేదంటే కనుక ఇంటి ముందున్న ఏదో ఒక వస్తువు అమ్మేసి తీసుకోమనో వాళ్ళకి ఇచ్చి గాలి కుదిలేసింది పిల్లల్ని. ఎందుకు పనికి రాకుండా తయారైపోయారు కొడుకులు. అమ్మా నాన్నల్ని గౌరవించి విలువ ఉండేది పిల్లల దృష్టిలో. ఒకరోజు అక్కడి నుంచి మెట్టు మనం దిగిపోతున్నామే, దిగజారిపోతున్నామే మన పిల్లల దృష్టిలో. పిల్లలు అమ్మా నాన్నలకి విలువ ఇవ్వాల్సింది పోయి అమ్మా నాన్నల మీద అధికారం జులుం చలాయించేంత అసభ్యకరంగా మనం ప్రవర్తిస్తున్నామే వాళ్ళ ముందు. వావి వరసలు లేకుండా అనేది మర్చిపోయి పిల్లల్ని ఏది పడితే అదంటాం, ఎలా పడితే అలా మాట్లాడటం. కొట్టిన దెబ్బలైనా ఎంతవరకు పడతారు మగపిల్లలు? 1 సారి, 2 సార్లు, 10 సార్లు, 100 సార్లు. ఏదో ఒకరోజు 3 కాళ్ళ కుందేలైనా ఎదురు తిరక్క తప్పదంటారు పెద్దవాళ్ళు. ఒక గదిలో పడేసి కొడితే పిల్లలిద్దరూ ఒకరోజు ఎదురు తిరిగి అమ్మా నాన్నలిద్దరినీ పడేసి జబిరి వదిలిపెట్టారు. ఆ రోజు నుంచి కొడుకులు 50, 100 అడిగితే ఇచ్చి తోలేసేది ప్రభావతే. ఎప్పుడు చూసినా తప్ప తాగే మత్తులో తూలుతూ ప్యాకాట్లో ఎంతొచ్చినాయిరా ఇవాళ, హ్యాండ్ రేజ్ అయిందా అని ప్యాకాట్లో ఒక 2-3 వేలు వస్తే చెరొక 500 జేబులో పెట్టి మిగతా డబ్బులు తీసుకొని కేశవరావు ప్రభావతి కూతుళ్ళు జల్సాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతుంటే ఊళ్ళో వాళ్ళందరూ అవ్వ దీని జన్మ తగలయ్యా, దీనికి సిగ్గు శరం కూడా లేదే తల్లి అనకూడదులే. కానీ ఒకవైపున అందరి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి కొడుకులకి కోడళ్ళు వచ్చారో, కొడుకులకి ఉద్యోగాలు వచ్చినాయి, కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందరు ఆడపిల్లలు చక్కగా తల్లులు అవుతున్నారు, పిల్లల్ని కంటున్నారు, పచ్చగా మొగుడుతో కాపురం చేసుకుంటున్నారు. దీనికి అసలు ఒక దిగులుందా, దీక్ష ఉందా? ఏ అత్తామామని పైకి పంపిందే, కొడుకుల్ని ఎందుకు పనికి రాకుండా చేసిందే, 25 ఎకరాల పొలం 5 ఎకరాల్లోకి తెచ్చిందే, ఇంట్లో ఉన్న నగ నట్ర పాడి పంట నాశనం చేసిందే. అయినా సరే దీని కడుపు చల్లబడదేమే. చివరికి పిల్లల జీవితాలు నాశనం చేసి వాటిని పెళ్ళి పేరంటం లేకుండా కూతుళ్ళని ఇంట కూర్చోబెట్టుకొని కొడుకులు చెడు వ్యసనాలకు బలైపోతున్న దీనికి దిగులు దీక్ష లేదే అమ్మ. దీనికి ఆ అప్పులు ఎలా జీర్ణం అవుతున్నాయే, అసలు ఆ అప్పులు ఎలా ముద్ద మింగుతుందే ఇది థూ అని ఊళ్ళో వాళ్ళందరూ ఊసిపెట్టడం మొదలుపెట్టారు ప్రభావతిని. ఎవడేమనుకుంటే నాకెందుకు, నాకు ఇలాంటివన్నీ లైట్ అనుకొని ప్రభావతి అస్సలు పట్టించుకునేది కాదు. అయితే అనగా ఒక చుట్టాలైన కర్మగాలిపోయి ఆ ఊరికొచ్చాడు. వీళ్ళు ఇలా తయారయ్యారని తెలిసి ఆయన కేశవరావు తండ్రికి దగ్గర బంధువు. కడుపు మండిపోయిన ఆయన ఇంటికొచ్చి ప్రభావతిని, కేశవరావుని గడ్డి పెట్టి వెళ్ళాడు. ఆడపిల్లలకి వయసులో పెళ్ళిళ్ళు చేయకపోతే ఏం జరుగుద్దో తెలుసా? రేపొద్దున వాళ్ళు తప్పుడు దారులు పట్టిన రోజున కూర్చొని ఏడుస్తారు ఇద్దరు కూడాను. మగపిల్లల్ని ఎందుకు పనికి రాకుండా చేశారో, కనీసం పెళ్ళిళ్ళు చేస్తే బాధ్యతలు తెలిసి పెళ్ళాలు వస్తేనన్నా ఓ దారిలో పడతారో. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా ఇద్దరు? ఎలాగైనా ఉండమని మీ నాన్న 25 ఎకరాల పొలం పోసిపోయాడురా కేశవాన్ని యదానా అని ఆయన నానా కూతలు కూసిపెట్టి వెళ్ళేపాటికి ఇద్దరు ఆలోచనలో పడ్డారు. అప్పుల వాళ్ళ చూస్తే నానా బూతులు తిడుతున్నారు, పొలం చూస్తే పండనని మొరాయించు కూర్చుంది, కొడుకులు చూస్తే రూపాయి సంపాదన లేనోళ్ళు, కూతుళ్ళు చూస్తే ఒకవైపున పెళ్ళిళ్ళు కావట్లేదని, చుట్టుపక్కల వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయని రోజుకు 100 సార్లు ప్రభావతిని మొట్టికాయలేయటం, కేశవరావుని తిట్టిపోయటం మొదలుపెట్టారు. దాంతో ఇక వీళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి అని చెప్పి ప్రభావతి ముందు కూతుళ్ళు ఒకళ్ళకి కలెక్టర్ని, ఒకళ్ళకి డాక్టర్ని, అలాగే ఒకళ్ళకి పెద్ద ఇంజనీర్ని తీసుకురావాలని చెప్పి వెతకటం మొదలు పెడితే వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చెప్పులు చూపించి
పళ్ళు రాలిందాకా కొడతామని చెప్పి పంపించారు ప్రభావతిని. నిషాని వాటికి ఎవరిచ్చి చేస్తారో, డబ్బులున్న వాళ్ళని ఇచ్చి చేయమనమంటే పొట్ట పొడిస్తే అక్షరం లేదు, నువ్విచ్చే కానీ కట్న కానుకలు లేవు, నీ కూతుళ్ళు అందగత్తెలు కాదు, పోనీ చదువన్నా ఉంది చేసుకుందామంటే అది లేదు, ఎవడు చేసుకుంటాడు అనేపాటికే ప్రభావతి ఆలోచనలో పడిందే. ముందు కూతుళ్ళనే డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా ముస్తాబులు చేయించి కూతుళ్ళకి ఆ వేషాలు వేయించి ఒక్కొక్కళ్ళకి 10 డిఫరెంట్ వృత్తుల్లో ఉన్నట్టుగా వాళ్ళని 10 రకాల సర్టిఫికెట్లు ఉన్నట్టుగా వాళ్ళకి 10 రకాలుగా వాళ్ళ ఫోటోలు తీయించి పెట్టుకుని ముడిసిపోయింది. ఆ తర్వాత సరే కొడుకులకి సంబంధాలు వెతుకుదాం, కొడుకులకి వెతికి ముందు కొడుకుల ద్వారా వచ్చినటువంటి కట్నాలతో కూతుళ్ళకి పెద్ద టైకూన్ సంబంధాలు తీసుకొద్దామని ప్రభావతి వెతకటం మొదలు పెడితే ఆ చుట్టుపక్కల 100 గ్రామాల వాళ్ళకి ప్రభావతి ఖ్యాతి, కేశవరావు నీతి తెలిసి వాళ్ళు కాండ్రిచ్చి ఉమ్మటం మొదలుపెట్టారు. దాంతో నిజాలు చెప్పి నిజమనే దాని మీద నిలబడి ఈ దారిలో వెళితే అయ్యే పని కాదులే అనుకొని ప్రభావతి ఒక ప్లాన్ వేసుకుందే. మొత్తానికి ఊళ్ళో ఉన్నటువంటి గుళ్ళో పూజారి వాడే ఆ ఊరు మొత్తానికి పెళ్ళిళ్ళ పేరయ్య. వాణ్ణి ఇంటికి పిలిపించిందే. దున్నని మేపినట్టు వాణ్ణి మేపిందే. మేపిన తర్వాత ఏనాటిదో పాతకాలం నాటిది మామగారిది ఒక గొలుసుంటే వాడి మొహాన పడేసిందే, అత్తగారి వెండి కడియాలుంటే వాడి మొహాన పడేసిందే, దానికి తోడు అప్పు తెచ్చిని ఒక 5,000 ఇచ్చిందే, దానికి తోడు పొలంలో వాడికి ఒక అరెకరం పొలం పెడతానని చెప్పిందే. చెప్పి 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు పంతులు. నువ్వు 1000 కాదు, 1,00,000 కాదు, 1,00,000 అబద్ధాలు ఆడైనా నా కొడుకులకి రూపాయి కట్నం తెచ్చే కోడళ్ళను పట్టుకురావాలి. ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే గుళ్ళో దేవుడి దర్శనం చేసుకోకపోరు. ఇంటి చుట్టుపక్కల అమ్మలక్కలు మా మీద సాడీలే చెబుతారు కానీ మా గురించి మంచి చెప్పరు. ఊరి పొలిమేరల్లో నుంచి వచ్చేటప్పుడు ఉండేది నీ గుడే కాబట్టి, సంబంధం చూసేది నువ్వే కాబట్టి వాళ్ళు నిన్ను తీసుకురాకుండా నిన్ను అడగకుండా ఏమీ చేయరు. నీకు తెలిసిన 4 మనుషుల్ని పట్టుకొని నీకు నమ్మకంగా ఉన్నోళ్ళ చేత మా గురించి నువ్వు గొప్పగా చెప్పించాలా. ఎలా అంటే మాకుంది 25 ఎకరాల పొలం, ఆ 25 ఎకరాల పొలం నాకుంది 5 పిల్లలు, 5 పిల్లలకి తలా 5 ఎకరాలు 25 ఎకరాలు సరిపోద్దే. మేమిద్దరం మొగుడు పెళ్ళాలం కొడుకు కోడళ్ళ మీద ఆధారపడే వాళ్ళం కాదు. నాకు స్త్రీధనంగా ఇచ్చిన 5 ఎకరాలు ఉన్నాయి, అవి మేము అమ్మి రేపొద్దున బ్యాంకీలో వేసుకొని బతుకుతాం. దానికి తోడు మేముండేది సొంతిల్లు, అది కాకుండా మాకు సిటీలో 2 ఇళ్ళు కొడుకుల కోసం కట్టించి పెట్టామని, మా అబ్బాయిలు పీజీ దాకా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారని, ఊళ్ళో అసలు ఎక్కువ ఉండరని, ఎప్పుడు చూసినా సరే పిల్లలు ఉద్యోగాలకి ట్రాన్స్ఫర్లు షిఫ్టింగ్ల మీద తిరుగుతూ ఉంటారని, దానికి తోడు ఇక ఆడపిల్లల విషయం అంటావా, ఒక్కొక్కతే నా కూతురు డిగ్రీల దాకా చదివారని, పీజీలు చదువుతానంటే నేనే పెళ్ళిళ్ళు అయిన దాకా వద్దన్నానని, పెళ్ళయ్యాక మొగుళ్ళ ఇష్ట ప్రకారం చదువుకోమన్నానని, నువ్వు నీ నోటికి దోసిన అబద్ధాలన్నీ చెప్పాలి. అలాగే నేను మొత్తం గిల్ట్ నగలు చేపించుకొని తెచ్చా. ఇవన్నీ గిల్ట్ అయితే ఇవన్నీ బంగారపోయేనని, ఇవన్నీ మా అత్తగారు మా అమ్మ నాకు ఇచ్చినాయని ఒకప్పుడు ఇచ్చారులే. అయితే ఇదంతా కూడా నాకు 25 కాసులు, నా 3 కూతుళ్ళకి 350లు, నా కోడళ్ళిద్దరికి చెరొక 50 కాసులు చొప్పున నేను పక్కన పెట్టుకొని ఉంచాననే, బ్యాంకులో బోల్డంత క్యాష్ మూలుగుతుందని, బోల్డన్ని ల్యాండ్లు ఉన్నాయి లీజుకి ఇచ్చామని, నువ్వు ఏదో ఒకటి చెప్పి నా చేతికి కట్నం ఇచ్చే సంబంధాన్ని తీసుకురా అని చెప్పింది ప్రభావతి. అయితే ప్రభావతి చెప్పిన తప్పుడు మాటలో, లేక ప్రభావతి చెప్పినట్టు 1000 అబద్ధాలు కాదు, 1,00,000 అబద్ధాలు కాదు, 1,00,000 అబద్ధాలు ఆడైన పెళ్ళిళ్ళు చేయాలని ఆలోచించో ఆ పెళ్ళిళ్ళ పేరేగాడు ఊడి మీద పడ్డాడు. ఊడి మీద పడి మొత్తానికి వాడు ఒక ఐడియా వేసుకున్నాడు. ఈ చుట్టుపక్కల 100 గ్రాముల పరగణాలో ఎత్తకూడదు, వీళ్ళ గురించి పేరెళ్ళిపోయింది కాబట్టి తెలిసిపోద్ది, కాబట్టి టౌన్కి వెళ్ళాలి. టౌన్కి ఏటికి అవతల వైపున సంబంధాలు వెతకాలి. అప్పుడైతే వీళ్ళ గురించి ఎవరికి తెలియదు కాబట్టి ప్రపంచం చాలా విశాలమైందే. నేను తలుచుకుంటే ఒక 5 పెళ్ళిళ్ళు చేయలేనా అని వాడి మీద వాడికి కాన్ఫిడెన్స్ వచ్చేసి వాడు మొత్తానికి ఊళ్ళ మీద పడ్డాడు. అలా ఊళ్ళ మీద పడితే నేను ఇలా పెళ్ళిళ్ళ పేరైనని, ఒకళ్ళతో ఒకళ్ళు పేరయ్యలకి కనెక్షన్లు ఉంటాయి కాబట్టి సంబంధాలు వెతుక్కుంటూ వెళ్తే పెద్దవాడు
సుభాష్కి యామిని అమ్మాయి పేరు. అమ్మాయి వాళ్ళ అమ్మ పేరు వనజ, నాన్న పేరు కోటేశ్వరరావు. పిల్లకి 3 అన్నయ్యలు. పిల్ల డిగ్రీ వరకు చదువుకుంది. ఎవరిని ప్రేమించలేదు. ఇంటి పని వంట పని చక్కగా చేస్తుంది. చూడటానికి పుత్తడి బొమ్మలాగా చిరిమి దీపం పెట్టుకోవచ్చు. వాళ్ళు 10 లక్షల రూపాయల కట్నం, అలాగే 5 లక్షల రూపాయలు పై ఖర్చులకి, 5 లక్షల రూపాయలు పెళ్లి ఖర్చులకి, పిల్లకి 25 కాసులు బంగారం పెడదామని చెప్పి పిల్ల కోసం అని చెప్పి ఒక ల్యాండ్ కూడా కొని పక్కన పెట్టుకున్నారు. అవి కాకుండా పిల్లకి అమ్మమ్మలే నానమ్మలే మేనమామలు పెట్టినాయి అని పైన ఇంకొక 50 కాసులు బంగారం ఎటు ఉంది. ఇక పిల్లకి పెళ్లి చేసి పంపించేస్తే కొడుకుల బాధ్యతలు చూసుకోవచ్చులే అనుకుంటున్నారు యామిని తల్లి తండ్రి. యామిని వాళ్ళ అమ్మ నాన్నలు స్థిరచరాస్తులు బాగానే ఉన్నవాళ్ళు. వాళ్ళ నాన్న కోటేశ్వరరావు పరమ అమాయకుడు. వాళ్ళమ్మ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు. యామిని అన్నలు 3 పీజీల దాకా చదువుకొని పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండి చెల్లెలు పెళ్ళైన తర్వాత పెళ్లి చేసుకుందామని 3 అమ్మాయిల్ని ప్రేమించి కూర్చున్నారు. ప్రేమ వివాహాలకి విరుద్ధం కాదు యామిని వాళ్ళ అమ్మ నాన్న. దాంతో ముందు పిల్లకి పెళ్ళైపోతే తర్వాత చేయొచ్చని పసుపు కుంకాలు పెట్టుకొని కూర్చున్నారు కొడుకులకి. ఇలాంటి సంబంధం తగిలింది పెళ్ళిళ్ళ పేరయ్యకి. అంతే, ఇహ వెళ్ళాడు. సుభాష్ గురించి కోసిందే కోత. సొరకాయ కోతల దగ్గర నుంచి గుమ్మడికాయ కోతల దాకా కోసేశాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ప్రభావతి చెప్పమన్న గొప్పలు మొత్తం వాళ్ళకి చెప్పడం అయిపోయింది. అయితే సరే, ఒక మంచి రోజు చూసి అబ్బాయిని చూసుకోవటానికి వాళ్ళ అమ్మ నాన్నల్ని పరామర్శించటానికి వస్తాము. అయితే మరి పెళ్లి చూపులకి ఎప్పుడు వస్తారు అని అడిగారు వాళ్ళు. ముందు మీరు రండి. వాళ్ళు ఆడపిల్లల్ని సంతలో గుడ్లులాగా కూర్చోబెట్టి చూసే తల్లిదండ్రులు కాదు. మొదట మీరు వచ్చాక అప్పుడు నేను వాళ్ళని తీసుకొస్తాను అని చెప్పాడు పెళ్ళిళ్ళ పేరయ్య. సరేనన్నారు వీళ్ళు. అయితే ఇద్దరు పెళ్ళిళ్ళు 2 సార్లు చేయకూడదు పంతులు. ఒకవేళ పెద్దవాడి పెళ్లి చేసిన తర్వాత పెద్దవాడి పెళ్ళానికి అత్తమామలకి తెలివితేటలు వచ్చి రెండో వాడికి వచ్చే సంబంధం వాళ్ళకి అడ్డమైనవి చెప్పి చెడగొట్టరని గ్యారంటీ ఏంటి? అప్పుడు ఒక సంబంధం కుదిరి ఇంకో సంబంధం బెడిసి కొట్టిందనుకో, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం రావాలి కావాలి అనుకున్న డబ్బుల్లో మన లెక్క అయితే తగ్గుద్ది కదవయ్యా అంది ప్రభావతి. సరేనమ్మా, అయితే వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తారు. వాళ్ళు పెద్ద మంచి చెళ్ళు తెలిసిన మనుషులు కాదు. నేను ఎంత చెబితే అంతే వింటున్నారు అని పెళ్ళిళ్ళ పేరయ్య యామిని వాళ్ళ అమ్మా నాన్నని ఈటాపి ఈలోపు ఆకాష్కి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు యామిని వాళ్ళ పక్క టౌన్లోనే పిల్ల పేరు కావేరి. పిల్ల కూడా డిగ్రీ వరకు చదువుకుందే. పిల్ల వాళ్ళ అమ్మ పేరు పద్మ, నాన్న పేరు నాగేశ్వరరావు. ఆయన గవర్నమెంట్ టీచరు. ఇక వాళ్ళమ్మ విషయం ఎంతసేపు ఇంట్లో ఉంటాం, ఇంట్లో పాడి చేసుకోవటం, ఇంట్లో కోళ్ళని కుక్కల్ని పెంచుకోవటం, రూపాయి కూడబెట్టుకోవటం, మిషన్ కుట్టుకోవటం ఆమె పని. ఇక ఆయన సంగతికి వస్తే కావేరికి ఒక చెల్లెలు ఉంది. ఆడపిల్లలే అయినా కూడా పిల్లల్ని డిగ్రీ దాకా చదివించాలి. పిల్లలకి పాపం ఆయనకి పెద్దలు ఇచ్చిన స్థిరచరాస్తంటూ రూపాయి ఆస్తిపాస్తులు లేవు. కష్టపడి రూపాయి కూడబెట్టి రేపు ఒక మంచి అయ్యి చేతికి ఇవ్వాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇస్తే పిల్లలకి లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. రేపొద్దున సుఖపడతారని ఆలోచించే మనిషి ఆయన. ఇక ఇలా మొత్తానికి మొగుడు పెళ్ళాలు ఇద్దరు కష్టపడి కావేరికి ఒక 25 కాసుల బంగారం, అలాగే కావేరి చెల్లెలకి ఒక 25 కాసుల బంగారం చేయించింది కావేరి తల్లి పద్మ. అది కాకుండా ఒక 20 లక్షల డబ్బులు పిల్లలిద్దరి పేరు మీద పక్కన పెట్టి చెరో ల్యాండ్ కొని ఉంచారు. వాళ్ళంతే 10 లక్షల కట్నం, 5 లక్షల పెళ్లి ఖర్చులు, 5 లక్షల పై ఖర్చులు అని పక్కన పెట్టుకున్నారు. దానికి తోడు ఆ ల్యాండ్ ఇస్తే ఆడపిల్లలైనా ఏదో ఒక రోజుకు వాళ్ళకు ఉపయోగపడుద్దులే, పుట్టింటి స్త్రీధనం కింద అని కొని ఆ బిట్లు పక్కన పడేసి ఉంచారు. ఇక కావేరి డిగ్రీ దాకా చదువుకున్న తర్వాత ఉద్యోగం నీ పెళ్ళయిన తర్వాత నువ్వు నీ మొగుడు మాట్లాడుకొని చేసుకుందురుగానిలేమ్మా అని కూతురికి చెప్పాడు నాగేశ్వరరావు. అలాంటి ఆ సంబంధం దొరికింది పెళ్ళిళ్ళ పేరయ్య గాడికి. వీడు సుభాష్ గురించి యామిని వాళ్ళకి కోతలు కోశాడు.
కోసొచ్చాడో అదే కోతలు ఇక్కడ కోసొచ్చాడు. దాంతో ఈ పెళ్లి వాళ్ళు ఆ పెళ్లి వాళ్ళని కలిపి ఒకే రోజు రమ్మనమని చెప్పాడు. ముందే తను ఏర్పాటు చేసి ఉంచిన ఆడంగులు, తను ఏర్పాటు చేసిన మగవాళ్ళకి ముందు ప్రభావతి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అలా పంచుకుంటా వచ్చాడు. పంచుకుంటా వచ్చేపాటికి నోటికి ఓటు అన్నట్టుగా నోటిచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభావతి గురించి దేవతని, అలాంటి అత్తగారు దొరకటం మీ అమ్మాయిల పూర్వజన్మ సుకృతమని, ఆ ఇంటికి కోడళ్ళగా వెళ్ళటం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోననే తెగ చెప్పారు. ఇక వీళ్ళే ఊళ్ళో జనాలు కావాలా అనుకున్నారు కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, పద్మ, వనజ. వాళ్ళు వచ్చినంతసేపు చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడనివ్వకుండా, చుట్టుపక్కల వాళ్ళు ఏ చుట్టాలో బంధువులో అనుకుంటారు తప్ప పెళ్లి వాళ్ళు అని వాళ్ళ ముఖం మీద ఏమీ రాసి ఉండదు కదా. దాంతో పెళ్ళిళ్ళు ఖాయమైపోయినాయి. నేనే వస్తాను మాట్లాడటానికని ప్రభావతి కేశవరావుని తీసుకొని తైక్కుమనుకుంటూ వెళ్ళింది. అల్లుళ్ళని చూద్దామంటే అనేసరికి నేను వస్తూ తీసుకొస్తాను, అబ్బాయి వాళ్ళు ఏదో ఇన్స్పెక్షన్ ఉంది ఆఫీసులో వెళ్ళారని చెప్పి దొంగ మాటలు చెప్పింది వాళ్ళు వచ్చిన రోజు. ఆ తర్వాత ఇక కొడుకులిద్దరికీ ముందు క్షవరాలు చేయించింది, స్నానాలు చేయించింది, కొత్త బట్టలు తెప్పించింది. చూడటానికి ఇద్దరు 6 అడుగులు, మంచి రంగు, చక్కటి పుటక కాబట్టి ముందు ఆడపిల్లలు దరిద్రంగా ఉన్న మగపిల్లలు అందంగా పుట్టారు కేశవరావు అమ్మా నాన్నల్లాగా. దాంతో మగపిల్లల్ని తీసుకొని తన కూతుళ్ళకి అప్పటికప్పుడు కొత్త గుడ్డలు తెప్పించి కూతుళ్ళని టిప్ టాప్గా రెడీ చేయించి 2 కార్లు మాట్లాడుకొని తీసుకుపోయి సుభాష్ గురించి పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పిందేమో కానీ చూసి వాళ్ళకి తెగ నచ్చేశాడు అల్లుడు. ప్రభావతి చెప్పిన ప్రతిదానికి తల ఊపమంది కొడుకుల్ని. పాప మీదేమీ తెలియని వాళ్ళు ప్రభావతి కోతలకి తల ఊపేశారు. ఇద్దరు నేను చెప్పినట్టు వింటే గనక చెరో 2000 ఇస్తానురా వెళ్ళాక అని చెప్పేపాటికి వాళ్ళు పేకాట ఆడుకుందామా, సిగరెట్లు తాగుదామా, మందు తాగుదామా ఈ ఊహల్లో తేలిపోతూ అన్నిటికీ తలాడిచ్చి ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. పెళ్లి కూతుళ్ళకి పెళ్లి కొడుకులు నచ్చారు. నచ్చిన తర్వాత ప్రభావతి ఒక్కటే ఫిక్స్ అయిందే, వాళ్ళని 10 లక్షల రూపాయలు కట్నం ఇమ్మనమందే. 5 లక్షలు పెళ్ళికని చెప్పి పక్కన పెట్టుకున్నారు కాబట్టి ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళు జాతకాల ప్రకారం ఒకేసారి చెయ్యాలని పంతులు చెప్పాడు. వేరువేరుగా చెయ్యొద్దన్నాడు. ఆ పెళ్లి ఖర్చు లేదో పెళ్ళిళ్ళు మా ఊళ్ళోనే చెయ్యాలి, లేకపోతే పిల్లలకు అరిష్టం అని చెప్పి వాళ్ళ దగ్గర 5 లక్షలు వీళ్ళ దగ్గర 5 లక్షలు పెళ్లి ఖర్చులు తీసేసుకొని ముందు అవి పెట్టి ఒక 3 లక్షల రూపాయలు పెళ్లికి పక్కన పెట్టుకొని వాళ్ళ పొలంలోనే శుభ్రంగా చెక్కిచ్చేసి వరుడు సినిమాలో వేయించినట్టుగా పందిరి వేయించేసి కుర్చీలు వేయించి తామంటే పడని పగస్తులందరికీ శుభలేఖ కూడా ఇవ్వకుండా కుంకుమ పెట్టి పిలుపు కూడా లేకుండా తమను పొగిడే వాళ్ళనే, తమ గురించి గొప్పలు చెప్పేవాళ్ళని ఎంచి మరీ పిలిచి వాళ్ళ వరకు మాత్రం ఏదో కొద్దిగా తూతూ మంత్రంగా ఉన్నారు కదా జనాలు అన్నట్టుగా పిలిచేసి దూరం బంధువుల వరకు పిలిచేసి మొత్తానికి సుభాష్కి యామినితో, ఆకాష్కి కావేరితో పెళ్లి జరిపించేసింది. జరిపించి పిల్లలకి అప్పగింతలు అయిపోయిన తర్వాత మనుగుడుపులు మా ఇంట్లోనే జరగాలి, మళ్ళీ అత్తారింటికి పంపించే ఆనవాయి లేదమ్మా, తొలి పండగ దాకా మీరు వెళ్ళండి అనే వియ్యాల వారిని పంపించేసిన తర్వాత ఇప్పుడు ఎలాగోలాగా వీళ్ళ చేత వాటి మీద చెయ్యించి కాపురాలు చేయించేస్తే కుక్కలల్లే అయ్యే పడుంటాయి శోభనాలు అయిన తర్వాత అంది కూతుళ్ళతో ప్రభావతి. పడుంటారో లేదంటే గనక నీ కోడళ్ళ తలగడ మంత్రాలు వేస్తే నీ కొడుకులు ఎదురు తిరిగి లెక్క డొక్క అడిగి నిన్నే ఇరగబొడుస్తారో చూసుకోవే అమ్మ, అసలే నీ కోడళ్ళ ఒంటి మీద బంగారం మిలమిల మెరిసిపోతుంది, అది దొరికిందంటే చాలు నీ కొడుకులకి అని చెప్పారు కూతుళ్ళు. నేనే అంత పిచ్చిదాన్ని అని కోడళ్ళని శోభనానికి అలంకరిస్తుంటే ఆ గదిలోకి వెళ్ళింది ప్రభావతి. వెళ్ళి తను చేయించిన గిల్టు నగలు అత్తగారి అని పెళ్ళైన తర్వాత మెళ్ళో వేస్తానని ఎటు వాళ్ళమ్మ వాళ్ళకి చెప్పింది కాబట్టి మీ నగలు ఇటు ఇవ్వండి అమ్మా, మా నగలు వేసుకోవాలి మీరు ఈరోజు అని చెప్పి మొత్తానికి ఎటు చీకటి రాత్రిపూట దగదగా మెరుస్తున్నాయి పిచ్చి నగలైనా పాపం వాళ్ళకి తెలియదాయా. దాంతో వాళ్ళు ఆ నగలు పెట్టుకొని ఒంటి మీద ఉన్న నగలు మొత్తం ఒలిసి ప్రభావతి చేతికి ఇచ్చేశారు. ప్రభావతి నా తెలివితేటల గురించి మీకు తెలియదులేవే, భూమిని కొలిసేస్తాను నేను వడ్డీ కింద అని ఆ నగల్ని తీసుకొచ్చి
ముందు ఆ నగలు జాగ్రత్త చేసేసుకొని ఇటు వియ్యాల వారు అటు వియ్యాల వారు చెరో 10 లక్షల రూపాయలు ఇచ్చిన డబ్బులు ముందు ఒక చోట వేసి ఉంచింది బ్యాంకీలో. ఇక 5 పైన ఇచ్చారు కాబట్టి 10 ఒక 3 లక్షలు వాటిల్లో పెళ్ళిళ్ళకి ఖర్చు అయినా 7 ఉన్నాయి. ఆ 7లో ఒక 5 అప్పులకు సరిపోయి 2 లక్షలు చేతిలో పెట్టుకొని కూర్చుంది ప్రభావతి తినటానికని. ఇక ఆ రోజు శోభనానికని రెడీ చేసి కోడళ్ళని పాల గ్లాస్ ఇచ్చి వెళ్ళమనమని గదిలోకి పంపి తను పూలు పెట్టుకొని మొగుడుతో గదిలోకి వెళ్ళింది. కొడుకులు ఎప్పుడు మాయమైపోయారో ఇంట్లో నుంచి ప్రభావతి దగ్గర చెరొక 5,000 తీసుకొని పెళ్ళైన మజాలో వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవటం, తప్పతాగి ఒక చోట పడిపోయి పేకాట్లు ఆడి ఒక చోట అలిసిపోయి పడిపోయి ఆ రోజు రాత్రి ఇంటికి రాలా. కోడళ్ళు చూసి కళ్ళు కాయలు కాసిపోయి శోభనం రోజున ఎక్కడికి వెళ్ళారు అని తెల్లారి లేచిన అత్తను అడిగితే సిగ్గుపడతా చెరిగిపోయిన బొట్టు సరి చేసుకుంటా నలిగిపోయిన పూలు తీసేసుకుంటూ ప్రభావతి గదిలోంచి కేశవరావుని వెనక్కి దోసి బయటకు వస్తుంటే కోడళ్ళిద్దరూ నెత్తిన గుడ్డేసుకొని గుమ్మంలో చెరో పక్కన కూర్చున్నారు. ఏందే ఇక్కడ కూర్చున్నారని అడిగితే మీ అబ్బాయిల కోసం అత్తయ్య రాత్రి రాలా అంది ప్రభావతి. మేము నిన్నడగాలి ఎక్కడికి వెళ్ళారు మొదటి రాత్రి రోజున ఇంట్లో ఉండకుండా అని అడిగారు ఇద్దరు. అబ్బే ఎక్కడికి వెళ్ళుండరు లేవే, అర్జెంటుగా ఫోన్ వచ్చి ఉంటుంది, ఆఫీస్ పని మీద ఏ క్యాంప్కో వెళ్ళుంటారు. ఏంది పెళ్ళైన తర్వాత పెళ్ళాలకి చెప్పకుండా అత్తమామలతో ఒక మాట అనకుండా అమ్మా నాన్నలకి చెప్పకుండా కనీసం మనుగుడుపులు కూడా కాకుండా వెళ్ళేంత ఇంపార్టెంట్ ఆఫీస్ పనులా అని అడిగారు కోడళ్ళు. ఉద్యోగాలు పురుష లక్షణాలు, మగాడు పని చేయక చెడతాడు, ఆడదే గాలికి తిరిగి చెడుద్దని కదూ పెద్దోళ్ళందే, అయినా ఇలాంటివన్నీ పట్టించుకుంటారా ఏంటి, పదండి అని కోడళ్ళని ముందు లోపలికి తీసుకెళ్ళి స్నానం చేయమని దేవుడి దగ్గర దీపం పెట్టించేసి కోడళ్ళకు ముందు పాచి పని పంపకాలు చేసేసింది ప్రభావతి. పని వాళ్ళని రావద్దని చెప్పింది. ఇంటి గుట్టు ఎక్కడ కోడళ్ళకి తెలుస్తుందోనని చెప్పి పని వాళ్ళని, పెద్ద కోడలికి వంట బ్రహ్మాండంగా వచ్చు కాబట్టి వంట అంట్లు వచ్చిన వాళ్ళకి వడ్డించటం, రోజు పొద్దున ఇన్ని రకాల టిఫిన్లు, ఇన్ని రకాల భోజనం, ఇన్ని రకాల స్నాక్స్, ఇన్ని రకాల నైట్ వంటలు అని పెద్ద కోడలికి అప్పచెప్పేసి రెండో కోడలికి పని చేయటం బాగా వచ్చు కాబట్టి ఇక ఇల్లు బట్టలు మిగతా బాధ్యతలన్నీ కావేరికి అప్పచెప్పేసింది. ఇవన్నీ చెప్పుద్దేంటక్క, కొడుకుల్ని రమ్మనమని ఎక్కడికి వెళ్ళారని ఫోన్ అన్నా చేసి చెప్పదేంటక్క అని కావేరి అంటే, ఒకవేళ నిజంగానే పనిలో ఏమైనా ఉన్నారేమోలే, ఎంత అర్జెంట్ కాకపోతే మనకు కూడా చెప్పకుండా వెళ్తారో ఏమోనక్క, పెళ్లి చూపుల్లో మాట్లాడింది లేదు, ఆచారం కాదన్నారు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్లేమో మాకు అసలు ఆచారాలే లేవు చేయకూడదు అన్నారు. డైరెక్ట్గా పెళ్లి ముహూర్తాలు పెట్టారు. పెళ్ళికి వచ్చామా, పెళ్ళికి వచ్చిన తర్వాత కనీసం నేను పెళ్ళిలో అయినా మాట్లాడదాం అనుకున్నాను, ఆ పెళ్ళిలోనూ మనతో మాట్లాడింది లేదు. పెళ్లిపీటల మీద తాళి కట్టారా, అయిపోగానే కనీసం అప్పుడన్నా మాట్లాడదాం అనుకుంటే అప్పుడు పలకరించింది లేదు. ఏంటో నాకేమీ అర్థం కావటల్లా. పెళ్ళి అన్నారు, అమ్మా నాన్న చెప్పారన్నారు, తలంచుకొని చేసుకోవాలన్నారు, ఏం బతుకులు ఏంటోలే కానీ ఆడపుటక పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం నయమని ఎవరో చెప్పినట్టు అయిపోయినాయి మన ఇద్దరు బతుకులు అనిపిస్తుంది నాకు అంది కావేరి. పిచ్చి మాటలు మాట్లాడకు అంది యామిని. ఆ తర్వాత సరే 3 రోజులు 4 రోజులు చూసి కళ్ళు కాయలు కాసిపోతే వారానికి సుభాషు ఆకాశు వచ్చారు. వచ్చి రావటంతోనే మధ్యాహ్నం 2ంటికి వచ్చారు. వేడి నీళ్లు పెట్టమంది ప్రభావతి. పెట్టిన తర్వాత మొగుళ్ళు వచ్చారని సంబరపడి సిగ్గుపడిపోయారు కోడళ్ళు. ఆ టైంలో స్నానం చేసి ఆ టైంలో తినేసి మళ్ళీ 4 అయ్యేపాటికి వీధిని పడి ప్రభావతి దగ్గర చెరో 2,000 తీసుకొని వెళ్ళిపోయారు. ఇదేంటి రావటం వెళ్ళటం, ఈ టైముల్లో ఏం ఉద్యోగాలు, ఈ టైంలో స్నానాలు చేసి వెళ్ళిపోవటం ఏంటి, ఈ టైంలో ఇన్స్పెక్షన్లు ఏంటి, వాళ్ళకేం అర్థం కాల. ఇలా కాదని చెప్పి అత్త బయటికి వెళ్ళనివ్వట్లా, ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడనివ్వటల్లా. వీళ్ళకి ఎందుకో అనుమానం వచ్చింది. మంచి స్నేహితులయ్యారు తోడుకోడల్లో. ఇక ఇలాగైతే కుదరదని చెప్పి దొడ్లో ముందు కావేరిని వెళ్ళమనమని చెప్పి కావేరికి పీరియడ్స్ వచ్చినాయి అని అబద్ధాలు చెప్పి దొడ్లో కుళాయి తిప్పేపాటికి బొళ నీళ్లు పట్టడం మొదలైంది. బాత్రూంలో నుంచి ఒక బిందె మీద ఇంకో బిందె వేసుకొని యామిని మొత్తానికి కింద నుంచి కావేరి సహాయంతో బాత్రూమ్ గోడ మీదగా ఎక్కి దొడ్డి గోడ మీదగా దూకేసింది. బయటికి దూకేసి ఎట్టెళ్తున్నారా అని మొగుడిని మరిదిని ఫాలో అవుతూ వెళ్ళింది. మంచి ఫాలోయింగ్లో వీళ్ళు
ముందు సారా కొట్టు దగ్గరికి వెళ్ళి తాగటం, ఆ తర్వాత ప్యాకెట్ల దగ్గరికి వెళ్ళి ఆడటం, సిగరెట్లు తప్ప తాగటం చూసి కళ్ళు బయర్లు కమ్మిపోయినాయి యామినికి. ఆ తర్వాత అత్తని నిలదీయాలా, ఏం చేయాలి, కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. కాళ్ళు చేతులు ఆడట్లేదు. పెళ్ళైందని మజా చేసుకుంటున్నారా లేదంటే ఏంటిదంతా అనేది అర్థం కాక అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ ఊళ్ళో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు అమ్మలక్కలు యామిని దగ్గరికి పిలిచి, ఏమమ్మా డిగ్రీల దాకా చదువుకున్నారంట, మీ నాన్న వాళ్ళు ఉద్యోగాలు సద్యోగాలు వ్యవసాయాలు ఏడిసిన వాళ్ళేనంట, మీ తోడుకోడళ్ళిద్దరికి 10 లక్షల కట్నాలు ఇచ్చారంట, 5 లక్షల రూపాయలు దీని యదాన పెళ్ళికని పోశారంట, బోల్డంత బంగారాలు పెట్టారంట, ఈ దిక్కుమాలిన ఎదవల సంబంధాలే దొరికినాయి, ఈ పనికిమాలిన సన్నాసులే దొరికారో, నీ అత్త బతికేందో తెలుసా అసలు అనే ప్రభావతికి ఇలా వాళ్ళ అత్త మామూలు 25 ఎకరాలు ఇస్తే వాటిని కడిగిచ్చి కేశవరావుని పనికిరాని ఎదవగా తయారు చేసిన దగ్గర మొదలుపెట్టి కొడుకులు ఏ పని పాట చేయని అప్రయోజకులనే ఆడపడుచులు కొంపలో పడి పెళ్లి లేక ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటానికనే మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ బలిచేసిందే అని చెప్పేపాటికి యామిని ఒక్కసారిగా కళ్ళు తిరిగి ఆ పక్కనే ఉన్న అరుగు మీద పడిపోయింది. అక్కడున్న ఆడోళ్ళు అయ్యయ్యో అని గబగబా నీళ్ళల్లో పందారు కలిపి తాగిచ్చి కూర్చోబెట్టి, ఏమైందమ్మా అనేపాటికి ఏమీ లేదులేండి అని కాళ్ళు ఏలాడేసుకుంటూ ఇంటికి వచ్చింది. ఏడకెళ్ళావే అంది ప్రభావతి. సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్తే, అక్క తెలిసిందా, ఏదైనా పెద్ద ఉద్యోగమా, మన సర్ప్రైజ్ చేశారా, మన కోసం ఏమైనా తెద్దామనుకుంటున్నారా, కారు కొనబోతున్నారా, మన వేరే కాపురం తీసుకెళ్ళిపోతున్నారా, చెప్పవేంటక్క అన్న కావేరిని చూసి ఇది గుండె పగిలి చచ్చిపోద్దేమో ఇవన్నీ తెలిస్తే అనుకొని ముందు రా నువ్వు అని లోపలికి తీసుకెళ్ళి మొత్తం చెప్పేపాటికి కళ్ళు తిరిగి పడిపోయింది కావేరే. ఊరుకుంటామా ఏంటక్క అని వాళ్ళమ్మా నాన్నలకి వీళ్ళమ్మా నాన్నలకి పుట్టింటి జనాలకి ఫోన్ చేసేపాటికి మొత్తం వచ్చి పడ్డారు ప్రభావతి మీద. ప్రభావతి కాలు మీద కాలేసుకొని కూర్చొని, మీ కూతుళ్ళకి మా కొడుకులతో పెళ్ళిళ్ళయ్యి ఇప్పటికీ వారం రోజులు దాటిందే, ఇప్పుడు మా అమ్మాయిలు కన్యలే, మా అమ్మాయిల మీద ప్రభావతి కొడుకులు చెయ్యలేదు అని చెబితే బయట ప్రపంచం నమ్ముద్దా, నమ్మదు. సరే ఆ విషయం తీసేసేయండి, ఇప్పుడు మీ అమ్మాయి కన్యలవుతారా, అవ్వరు, ఆ విషయం తీసేసేయండి. ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన కట్నం డబ్బుల్లో రూపాయి నేను వెనక్కి ఇవ్వలేను, ఎందుకంటే ఖర్చు అయిపోయినాయి. బంగారం ఏ రోజో కడిగిపోయి అప్పులకి వెళ్ళిపోయింది, నా దగ్గర అనా పైసలు లేవు. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీ అమ్మాయిని మీరు తెంచుకొని తీసుకెళ్ళిన సెకండ్ హ్యాండ్ రెండో పెళ్ళి అంటారు తప్ప మీ అమ్మాయిల్ని ఫ్రెష్ అని ఎవడూ చేసుకోడు కదా. వెనకమాల యామినికి 3 అన్నలు ఉన్నారు, పద్మకి చిన్న కూతురుంది. ఆలోచించకుండా డెసిషన్ ఎలా తీసుకుంటారో, కావేరికి చెల్లెలుంది, యామినికి అన్నలున్నారు, ఏ విషయం ఆలోచించుకోండి. నాకైతే వచ్చిన ఇదేమీ లేదు అనేపాటికి ఉసే పాపిష్టిదాన, కనీసం ఎంక్వైరీ కూడా చేసుకోకుండా ఇలా చేసినందుకు మా బిడ్డలు గొంతు కోస్తావంటే నువ్వు నాశనం అయిపోతావు, నీకు 3 కూతుళ్ళు ఉన్నారే, మా ఉసురు తగలకుండా పోద్దా, నీ కూతుళ్ళని కడసారి చూపులు చూసుకునే రాత కూడా దేవుడు నీకు రాయకుండా పోను అని పెళ్ళిళ్ళ పేరైన పడేసి చితక బాధేసి 2 ఫ్యామిలీల వాళ్ళు పోతే పోయింది ఎదవ డబ్బు. ఇలాంటి సన్నాసుల దగ్గర అప్రయోజకుల దగ్గర ఆడపిల్లల్ని ఉంచడం కన్నా తీసుకెళ్ళి మారుమనువు చేయటం నయం అని చెప్పి పదండి అమ్మాయి వచ్చేతురుగానే అనేసరికి ఎందుకో పాపం బాధ అనిపించింది. నిజంగానే ఇద్దరు అమ్మా నాన్నలు కోటీశ్వర్లు కాదు. చేయాల్సిన తప్పు తల్లిదండ్రులు పెళ్ళిళ్ళ విషయంలో ఏ రోజో చేసేశారో. ఆడపిల్లలిద్దరు కలిసి లేచి నుంచున్నారు, అమ్మా నాన్నల్ని నిలదీసి ప్రశ్నించారు. చిన్నప్పటి నుంచే మీరు ఇచ్చిన బట్టలు కట్టుకున్నాం, మీరు చేర్చిన స్కూల్లో చదువుకున్నాం, మీరు చదువుకోమన్న చదువులు చదువుకున్నాం, పెట్టింది తిన్నాం, వంచిన తల ఎత్తల, ప్రేమాయణాలు లాంటివి ఉండకూడదన్నారు. ఎంతోమంది ప్రేమిస్తున్నామని కాలేజీలో చెప్పినా కూడా మీ పరుగులు తీయకూడదని తలొగ్గినందుకు కనీసం ఎంక్వైరీ చేసుకోకుండా మీరు అన్నీ తెలిసిన వాళ్ళయ్యుండే ఫర్ గ్రాంటెడ్ తీసేసుకొని మా పెళ్లి సంబంధాల విషయంలోనే పెద్ద పెద్ద తప్పులు చేసేశారమ్మా. ఇప్పుడు ఆవిడ అందని కాదు, ఆవిడ అన్న దాంట్లో ఎంతైనా నిజం లేకపోలేదు. మా గురించి మాత్రమే ఆలోచిస్తే నా తర్వాత 3 అన్నయ్యలు పెళ్ళిళ్ళు చెయ్యాలమ్మా. నువ్వు వచ్చే కోడళ్ళకి మళ్ళీ నాకు మారుమనువు చేసి తీసుకున్న కట్నం ఈవిడ వెనక్కి ఇవ్వదనుకో, ఉన్నది మొత్తం కూతురికి దోచిపెట్టి కొడుకు
కొడుకులకి చెప్ప మిగిల్చింది అంటే నా పుట్టింటి వాళ్ళని నానా మాటలు, నా తల్లిదండ్రుల్ని, నా అన్నల్ని అంటే నేను తీసుకోగలనా? దానికి తోడు ఆవిడ అన్నట్టు ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళినా, నన్ను కన్య అని చెప్పినా ఎవడైనా నమ్ముతాడా? పోనీ నాది మొదటి పెళ్ళి అయిపోద్దా? లేదు కదా. మొగుడు ముట్టుకున్నా ముట్టుకోకపోయినా ఇప్పుడు మేము కన్యలం కాదు, మాకు ఒక ఇంటి పేరు వచ్చేసిందే. మమ్మల్ని వెనక ముందు ఆలోచించకుండా మీరు పెళ్ళిళ్ళు చేసే వీళ్ళకి అప్పచెప్పిపోవటమే మీరు చేసిన తప్పు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏమని నీతులు చెప్తావు నాన్న? నువ్వు గవర్నమెంట్ టీచర్వే, ఎంతోమందికి పాఠాలు చెప్పి ప్రయోజకుల్ని చేసిన నువ్వే నా బతుకుని ఇలా నిప్పుల్లో తోసేసావు అంది కావేరే. దాంతో ఏడ్చి 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 పిల్లలకి మెళ్ళో చేతులకి చూద్దురు కదా. పాపం చెవులకు చూస్తే 10 రూపాయలు పిచ్చిపోగుల, మెళ్ళో చూస్తే 2 రూపాయలు నల్లపూసలు దారానికి గుచ్చి వేసున్నాయి. ఇక చేతులకు చూస్తే మట్టి గాజులు పడేసున్నాయి. కాళ్ళకి ఎండిమెట్టెలు తప్ప పట్టీలు కూడా లేవు. కడుపు తరుక్కుపోయింది పుట్టింటి వాళ్ళకే. గొలుసులు చేయించన్నా వేస్తామమ్మా మెళ్ళో అంటే వద్దమ్మా, రేపొద్దున అవి దేనికి కాళ్ళు వచ్చి వెళ్ళిపోతాయో, ఇంట్లో వచ్చిందేదో వచ్చారో మా మొగుళ్ళను కూర్చోబెట్టి మాట్లాడుకుంటే మారతారేమో, మార్చుకోగలమేమో ఏమో. ఒక్కొక్కసారి మంచో చెడో కూర్చోబెట్టి చెప్పుకుంటే ఎలాంటి పశువులైనా కూడా వింటాయనే నమ్మకం ఉంది మాకు. మా చదువు మాకు జ్ఞానాన్ని నేర్పింది, దయచేసి వెళ్ళిపోండి అని అమ్మా నాన్నల్ని పంపించేశారు. అలా వాళ్ళు ఏడ్చుకుంటూ ప్రభావతి మీద దుమ్మెత్తి పోసి నువ్వు నాశనం అయిపోయి ఊడ్చిపోతావే అని పాపం ఏడ్చుకుంటూ కన్నీళ్లతో పిల్లల్ని ఇక్కడ వదిలి వెళ్ళిపోయారు. మాంగళ్యానికి బలం ఉంది. ఆ మాంగళ్య బలంతో, మాంగళ్య బలానికి ఉన్న శక్తితో మన మొగుళ్ళని ఎలాగైనా మార్చుకోవాలి. మన సంసారాలని మనమే తీర్చిదిద్దుకోవాలి. మనకి ఏ దేవుడో వచ్చి మన ఆదుకుంటాడనుకోవటం పొరపాటు అనుకున్నారు కోడళ్ళను కొట్టడానికి ప్రభావతి 4-5 సార్లు చెయ్యెత్తింది. ఓసారి ఊరుకున్నారు, 2 సార్లు ఊరుకున్నారు. మూడోసారి చెయ్యిరిసి చేతిలో పెడతామని కోడళ్ళిద్దరూ కలిసి చెరో చెయ్యి తిప్పేసి ప్రభావతిది కూర్చోబెట్టేపాటికి వీళ్ళని కొట్టకూడదు అనుకున్న అమ్మ కూతుళ్ళు ఇక నానా మాటలు అంటం మొదలుపెట్టారు. మొగుళ్ళు ఎప్పుడో వస్తారు, స్నానాలు చేస్తారో, తిన్నారా తినలేదా అని పట్టించుకునేది ఉండదు. అయినా సరే పడుండాల్సిందే, తప్పదు. ఇక ఆడపడుచులు బాడీ షేమింగులు చేయటం, అమ్మ దాని కాళ్ళు చూడవే, దాని నడుము చూడవే, దాని జుట్టు చూడవే, దాని కళ్ళు చూడవే అంటాం, నానా మాటలు మాట్లాడటం, ఇంటిడి చాకిరి పాలేర్లల్లే చేసుకుంటూ బ్రతకటం. పెళ్ళయ్యి ఇన్నాళ్ళు గడిచిపోతుంది, మొగుళ్ళు ఒంటి మీద చెయ్యేసింది లేదో. పోనీ సంతోషంగా సుఖంగా కాసేపు పక్కన కూర్చొని కష్టం సుఖం మాట్లాడారా అంటే అది లేదో. ఎన్నోసార్లు మాట్లాడదామని ట్రై చేశారో, పాపం ఇలా ఉండొద్దని చెప్పారో, పేకాట తప్పని చెప్పారు, తాగటం తప్పని చెప్పారో, మీరు 10th క్లాస్ వరకు చదువుకున్నారు కదా, తప్పొప్పులు మీకు తెలుసు కదా, ఇలా ఉండకూడదు కదా అని చెప్పారో. అస్సలు పెళ్ళాల మాట పట్టించుకుందే లేదో, కొట్టేది తిట్టేది లేదో. వాళ్ళు చెప్పినంతసేపు తిన్నంతసేపు మౌనంగా వింటారంతే. ఆ తర్వాత అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి మళ్ళీ యథాతథం షరా మామూలే. దేవుళ్ళ మీద ఒట్లే ఇద్దామని, వాళ్ళ మీద ఒట్టే ఇద్దామని, అమ్మా నాన్నల మీద ఒట్టే ఇద్దామని ట్రై చేస్తే ప్రభావతి డబ్బులు ఇవ్వనందని 2-3 సార్లు ప్రభావతి మీద చెయ్యెత్తటం చూసేశారు కోడళ్ళు. దీని బతుకు కుక్కకొన్న విలువ కూడా లేదని వాళ్ళకి అర్థమైపోయి ఇక అది వదిలేశారు. ఏం చేయాలో అర్థం కాక పిచ్చోళ్ళలా తయారవుతూ కోడళ్ళిద్దరూ ఒకే గదిలో పడుకుంటారు ప్రతిరోజు. అలా మొత్తానికి యామిని కావేరి చాకిరీ చేసి ఒళ్ళు అలిసిపోయి పడుకొని నిద్రపోతున్నారు. ప్రభావతి మొగుడి దగ్గర గదిలోకి వెళ్ళిపోతే కొడుకులు పక్కూరులో పేకాట పందాలు ఉన్నాయని వెళ్ళిపోయారు. అయితే కూతుళ్ళిద్దరూ మంచి టీవీలో మునిగిపోయారు. 2ోది 3ఓది. పెద్దది మాత్రం వాళ్ళ ఊళ్ళో చేపలు పట్టేవాడు ఒకడు ఉంటే వాడితో ఎప్పుడో నుంచి చాలా చనువుగా మాట్లాడుతుంది సింధూర. అయితే ఎవరి హడావిల్లో వాళ్ళు ఉంటే డైరెక్ట్గా వాడిని పైకే పిలిపించేసుకొని సింధూర మధురమే ఈ క్షణమే అని పాట పెట్టుకొని శుభ్రంగా బెడ్డింగ్ వేసుకొని వాడితో కాలు జారటానికి సిద్ధపడిపోయింది. అయితే
పైన ఏంటి మోతలు వస్తున్నాయి, కొంపదీసి కోడళ్ళు ఎవరితో అయినా కాలు జారుతున్నారా, లేనిపోయింది కొడుకుల మీద చెయ్యేట్లా ఈ దరిద్రుల మీద చెయ్యేసి అటు బులపాటం తీర్చేస్తే అటు పొగరు దిగిపోద్ది కదా, అనవసరంగా ఆడాటి పొగరు దింపటం చేత కాదు ఈ సన్నాసులకే. వీటిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వీటి అమ్మా నాన్నల్ని పిలిపించి పంచాయతీ పెడితే ఇంకో 10 లక్షలు గుంజొచ్చని పైకి వెళ్ళిన ప్రభావతి షాకులో నోరెళ్ళబెట్టేసింది. నోట్లోంచి మాట రాక మాంచి అప్పుడే లిప్ కిస్ సీనులు స్టార్ట్ చేసుకున్నారు సింధూర ఆ చేపలు పట్టేవాడు. దాంతో కడుపు మండిపోయిన ప్రభావతి వామ్మో వాయ్యో అని కేశవరావుని పిలిచి చుట్టుపక్కల జనాలందరినీ కేకేసేపాటికి అందరూ నోట్లో గుడ్డలు గుక్కొని అవ్వా ఏం పెంపకాలే ఇవన్నీ అని చిచ్చిచ్చి అనేపాటికి నిద్రపోతున్న కోడళ్ళు పాపం ఒళ్ళలిసిపోయి కుప్పులు పెట్టుకొని అప్పుడు వచ్చారు పైకి. వచ్చేపాటి కోడళ్ళనే నిద్రపోతున్నారా అని ప్రభావతి మాట్లాడకపోతే మరి ఏం చేస్తారు ఈ టైంలో అన్నారు వాళ్ళు. ఏం చెయ్యరులే నిద్రేగా పోతారు అంది ప్రభావతి. మీ అత్త అది కాదులేమ్మా అడిగేదే, మీరెవరితో కులికి కాలు జారుతున్నారోనని మిమ్మల్ని ఈదికి ఎక్కిద్దామని వచ్చి దాని కూతుర్ని ఈదికి ఎక్కించుకున్న ఇల్లాలిదే అన్నారు చుట్టుపక్కల వాళ్ళు. కోడళ్ళు నిర్గాంతపోయి అత్తవైపు చూశారు. సుభాష్ ఆకాష్ అక్కడికి వచ్చే జరిగేదంతా చూస్తూ నిలబడ్డాడే తప్ప చెల్లెలను దెబ్బ కొట్టింది లేదు, అమ్మను ఒక మాట అన్నదే లేదు. పెళ్ళాలని అన్నం పెడతారా, వెళ్ళాలి అన్నంత వరకే మాట్లాడారు. స్నానం చేశారు, అన్నం తిన్నారు, మళ్ళీ చెరకు 500 తీసుకున్నారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. దేవుడా అనుకున్నారు కోడళ్ళు. ఇక ప్రభావతి కూతుర్ని జుట్టు పట్టుకొని కిందకి లాక్కొచ్చి చితకబాది వదిలిపెట్టింది. పనికి మాలిన దానా, ఏం పనే ఇది నువ్వు, చివరికి వాడితో కాలు జారుతావా, ఏమ్మా ఏం చేయమంటావు, వాడి మగాడు కాదా, వాడికి మగతనం లేదా, మేమిద్దరం సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నాం, ఆయన ఎన్నాళ్ళని పుట్టింట్లో పడి ఉండమంటావు, నువ్వు ప్రతిరోజు తల్లో పూలు పెట్టుకొని నాతో కాపురం చేస్తూ కొలకొచ్చు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 10 సార్లు కాపురం చేస్తావు, గదిలోకి వెళ్ళి 10 సార్లు స్నానం చేసి చీరలు మార్చుకుంటావు ఈ వయసులో కూడా, నిన్ను చూస్తూ సినిమాలు చూస్తూ ఉప్పు కారం మసాలాలు తింటున్నాం మేము కూడా, ఇదిగో ఈ దరిద్ర మొహాలిద్దరూ పడున్నట్టు పడున్నామంటే మా ఇద్దరి వల్ల కాదు, మా వయసులు ఎంత వస్తున్నాయి ఇప్పుడు, నీకేమైనా తెలుస్తుందా అసలు, అర్థం కావట్లేదు, పెద్ద అన్నయ్యకి 30, రెండో అన్నయ్యకి 29, నాకు 28, దీనికి 27, దానికి 26, ఇంకా పెళ్ళి పేరంటం లేకుండా ఎన్నాళ్ళని పడుంటాం, వయసు కోరికలు దహించేస్తున్నాయి, ఏం చేయమంటావు మమ్మల్ని, తెల్లారులేస్తే టీవీలు సినిమాలు ప్రేమలో అసలు అదంతా తీసే, ఇంట్లో నిన్ను నాన్నని చూస్తూ ఎవడు మాత్రం తట్టుకొని ఉండగలడో, వాళ్ళంటే తాళి కట్టించుకున్న పాపానికి పడుండి మొగుళ్ళ మీద చెయ్యైపోయినా భరించగలరేమో, సిగ్గు శరం లేకుండా నువ్వు కులుకుతుంటే నీ మొగుడితో ఏం చేయమంటావే అని అడిగారు కూతుళ్ళు ముగ్గురు. వామ్మో ఇటు పెళ్ళిళ్ళు చేయకపోతే ఇంకేం లేదు దేవుడా అని ఊళ్ళో వాళ్ళందరూ కాండ్రిచ్చి ఉమ్మూసి చుట్టాలందరూ థూ అని నీది ఓ బతుకే అని ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయకుండా ఉంచుకుంటావా ఇంట్లో అనేపాటికే మళ్ళీ పెళ్ళిళ్ళ పేరై మీద పడింది. ఇక వాడికి అలవాటే కాబట్టి మొత్తానికి వాడు వీళ్ళంటే తెలియని ప్రపంచంలోకి వెళ్ళి ఓళ్ళ మీద పడ్డాడు. వాడు ఓళ్ళ మీద పడే సింధూరకి మోహన్ అనే అబ్బాయికి, భార్గవికి ప్రసాద్ అనే అబ్బాయితో, జయంతికి రవి అనే అబ్బాయితో సంబంధాలు కుదుర్చుకొచ్చాడు. సంబంధాలు కుదుర్చుకొస్తే కూతుళ్ళకి ఒక్కొక్కళ్ళకి 10 లక్షల కట్నం. అయితే ఒక్కొక్కళ్ళకి కోడళ్ళై ఉన్నాయి కాబట్టి 25 కాసులు బంగారం, దానికి తోడు పై ఎత్తున పొలం ఉంది కాబట్టి అదే పొలంలో చెక్కిచ్చేసి యాజ్ యూజువల్గా పెళ్లి ఖర్చులు నేనే పెట్టుకుంటానని చెప్పి పెళ్ళిళ్ళు చేసేసింది కూతుళ్ళకే. శోభనాలు అయిందాక మ్యాటర్లు తెలియకూడదు బయటకని కూతుళ్ళకి దూరాలు హనీమూన్ టికెట్లు తీసుకొని నెలల మొగుళ్ళని తీసుకొని రావద్దని పంపించేసింది ప్రభావతి. అలా హనీమూన్లకి వెళ్ళిపోయారు కూతుళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అత్తారిళ్ళకి సారెలు సర్ది పంపించేసింది. అయితే వీళ్ళ ముగ్గురులో కూడా మోహన్ది గవర్నమెంట్ జాబు, వేరు కాపురం. ఇక ప్రసాద్ది ప్రైవేటు ఉద్యోగం. ప్రసాద్ వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య వదిన ప్రసాద్ కలిసి భార్గవితో కలిసి కాపురం ఉంటారు సొంత ఇల్లు. ఇక రవిది వాళ్ళది ఒక పెద్ద షాపు. వాళ్ళ ఇంట్లో అందరిది ఉమ్మడి కుటుంబం, తలా ఒక పని చేస్తారు. వెళ్ళిన ప్రభావతి కూతుళ్ళు ఏమైనా మెదలకుండా ఉంటేనా అత్తారిళ్లల్లో, వెళ్ళిన తర్వాత మాంచి పెళ్ళి కొత్త మోజు మీద మొగుళ్ళని గదుల్లో నుంచి బయటికి రానివ్వకుండా ఒక 3 నెలల పాటు బేభత్సమైనటువంటి
సరస శృంగార రసాల్లో తేలియాడారు. అయిపోయిన తర్వాత కొత్త మోజు దిగింది కాబట్టి ఇక ఊరి మీద పట్టం మొదలుపెట్టారు. మోహన్ ఫ్యామిలీతో సింధూర అదేమిదేమని చెప్పి మోహన్ చేసేది గవర్నమెంట్ ఉద్యోగమే కాబట్టి క్వార్టర్స్ ఇస్తే చుట్టుపక్కల జనాలుంటే ఒకళ్ళతో ఒకళ్ళకి స్నేహాలని వెళ్ళి ఇక జుట్లు ముడిపెట్టి తగాదలు పెట్టింది. ఒకసారి ఊరుకున్నాడు, 2 సార్లు ఊరుకున్నాడు, 3 సార్లు ఊరుకున్నాడు, 10 సార్లు ఊరుకున్నాడు, 100 సార్లు ఇది తప్పని చెప్పాడు మోహను. ఇక నువ్వెవడోరా నాకు చెప్పటానికి అంది సింధూర. దాంతో సింధూరను పడేసి చితకబాదేశాడు మోహను. అక్కడి నుంచి దంచటం మొదలుపెట్టారు ప్రభావతి కూతుళ్ళని అల్లుళ్ళు. ఇక ప్రసాద్ విషయానికి వస్తే భార్గవి ఉండేది వాళ్ళ అమ్మ నాన్న అన్న వదిన. ఎక్కడైనా తగాదాలు ఎవరికైనా పెడతారు. అలాంటిది భార్గవి డైరెక్ట్గా అక్క బావ అత్తయ్య అనే ప్రసాద్ వాళ్ళ నాన్నకి, ప్రసాద్ వాళ్ళ అమ్మకి వదినకి అన్నయ్యకి కలిపి పెట్టేసింది తగాదాలు. పెట్టేపాటికి వాళ్ళు ఫైనల్గా అసలు ఎవరి వల్ల వచ్చింది ఇదంతా అంటే భార్గవి చెప్పిందని తెలిసేపాటికి ప్రసాద్ భార్గవిని ఒకటేస్తే నన్నే కొడతావంటరా అని తిప్పి భార్గవి ప్రసాద్ని 2 తీసిందే. దాంతో ఇక నన్నే కొడతావంటే అని బెల్ట్కి బుద్ధి చెప్పాడు ప్రసాద్. ఇక జయంతి విషయానికి వస్తే ఒకవైపున షాప్కి వచ్చి ప్రతి ఒక్కళ్ళతో ముచ్చట్లో పోన్లే చిన్నది తెలియదు వ్యాపారం ఏదో అలా కూర్చొని కాసేపు కొట్లో వాగుతుందిలే అని అనుకుంటే వాళ్ళది ఉమ్మడి కుటుంబం కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పి తగాదాలు పెట్టడం మొదలుపెట్టింది. వాళ్ళందరూ కలిసి రవిని దీంతో కాపురం చేయటం అవసరం అంటారా నువ్వు దీన్ని కంట్రోల్ చేయకుండా అనేపాటికే ఎదవాగుడు వాగుతావా నువ్వు నోరు మూసుకొని ఉంటావా ఉండవా అని రవి అంటే ఏంట్రా మూసుకొని ఉండేదే నేను అన్న దాంట్లో అబద్ధాలేం లేవురా అని ఎదురు తిరిగిపోయింది జయంతి. దాంతో జయంతిని రవి రోజుకో స్టిక్కు వాడటం మొదలుపెట్టాడు. అంటే నా కూతుళ్ళని కొడతారంటరా మీ అంత తేలుస్తానేమనుకుంటున్నారు కోర్టుకి ఎక్కుతా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తా మీ ఆస్తుల్లో సగం మా కూతుళ్ళకి మీరు ఎలిమనీ కింద ఇవ్వాల్సి వస్తారో మళ్ళీ మా కూతుళ్ళకి ఇంకో పెళ్ళిళ్ళు చేస్తావత్తా 1 కాదు 100 అయినా చేస్తావు. నీ దృష్టిలో మగాడంటే ఏంటంటే నీ మొగుళ్ళ బృహన్నల్లాగా నీ మొగుళ్ళలాగా ఆడంగి వెదవలాగా నీ మొగుళ్ళలాగా ఎందుకు పనికిమాలిన వెదవలాగా కూర్చోవాలి లేదా నీ కొడుకుల్లాగా ఊడి మీద పోసినట్టు తిరుగుతూ ఉండాలి. మాకు ఆ 2 కుదరవు. వీటిని అసలు మేమంటూ నీ దగ్గరికంటూ పంపితేనేగా నువ్వేమైనా చేయటానికి. మాకిచ్చి కన్యాదానం చేశాక వీళ్ళు మా పెళ్ళాలే కదా మా పెళ్ళాలనే మేమే అయితే పనికొస్తే పెళ్ళాలుగా వాడతాం పనికి రాకపోతే పని మనుషుల కింద అయినా వాడతాం కానీ నీ దగ్గరకు మాత్రం పంపమే. నీ దగ్గరికి పంపించి నువ్వు విడాకులు ఇప్పించిందాకా నువ్వు మా ఆస్తుల్లో సగాలు ఎత్తుకెళ్ళిందాకా చూస్తూ ఊరుకునేంత సవట వెదవలం కాదని ప్రభావతిని కేశవరావుని కూడా అల్లుళ్ళ ఫ్యామిలీలు వచ్చి దంచి మొత్తానికి కూతుళ్ళు 3 కాపురాలకి తీసుకెళ్ళి ఇరగతంతం మొదలు పెట్టారు రోజు. ఇక ఇలా కూతుళ్ళ కాపురాలు వెళ్ళిపోతుంటే ఫస్ట్లో పెళ్ళైన కొత్తల్లో ఒక 6 నెలల పాటు పుట్టింటికి వచ్చారు కూతుళ్ళు. నెల వచ్చి కోడళ్ళని చెండుకు తినటం కోడళ్ళని హింసించుకు తినటం పుట్టింటి దగ్గర నుంచి అప్పులు చేసి మరీ దోసుకెళ్ళటం ఇదంతా కబురు అల్లుళ్ళకి వెళ్ళేపాటికే యామిని కావేరి ఎలాంటి పిల్లలైనా సరే ఒక ఇంటికి కోడళ్ళు వాళ్ళ మీద వీళ్ళు దాష్టికం చేయటం ఏంటి అని అల్లుళ్ళు పెళ్ళాలను పంపించడం కూడా మానేసిన తర్వాత ఇక కేశవరావు ఎప్పుడు వెళ్ళినట్టే ఎరువులకు వెళ్ళొస్తానని చెప్పి పట్టణానికి వెళ్ళాడు. పట్టణానికి వెళ్ళిన వాడు కాస్త ఎప్పటి నుంచో ఉంపుడు గత్తెలతో తిరిగే అలవాటు ఉంది కాబట్టి పర్మనెంట్గా ఉన్న ఉంపుడు గత్తె దగ్గరికి వెళ్ళాడు. అది కేశవరావు పొలం మీద ఏనాటి నుంచో కన్నేసి ఉంచింది. దాంతో కేశవరావు మీద 10 మంది అమ్మాయిల్ని వదిలి ఒక 10 రోజుల పాటు స్వర్గం చూపించి కేశవరావుని బావా ఇక్కడ ఏలుముద్దర్లే అక్కడ ఏలుముద్దర్లే అని మత్తులో ఉండగా చేసుకుంటే మీరు ఎక్కడ అడిగితే అక్కడ పెడతాను పారిజాతం అని కేశవరావు ఏలుముద్దర్లు వేసేసి వచ్చాడు 5 ఎకరాల పొలం గురించి. తర్వాత వాళ్ళు 10 రోజులు మెదలకుండా ఊరుకొని పొలంలో కొలతలు కొలుసుకోవటానికి వస్తే ఎవడరా వాడు నా పొలం కొలవటానికి వచ్చిందని ప్రభావతి కొంగి ఎగ్గట్టుకోవటానికి వెళ్తే అదేంటక్క ఈ పొలం బావ నాకు రాసిస్తే అంది పారిజాతం. అక్క ఎవరే నీకు అక్క భోగందానిలాగా ఉన్నావు అనేపాటికి బాగుందమ్మా బాగుంది పెళ్ళిగాక ముందు నుంచి బావ మా ఖాతా అయినా మొన్న 10 రోజులు రాలేదు ఎక్కడికి వెళ్ళావని అడగలేదు బావ ఒంటి మీద తీపి గుర్తు
త్రిమూర్తులు చూడలేదు, ఏంట్రా వాగుతున్నారు వాళ్ళు అనేపాటికి ఇలాంటి చిన్న చిన్న చిలకొట్టుళ్ళు అన్నీ సహజమని నువ్వేగా అన్నావు. మన అబ్బాయిలకి ఊళ్ళో లేరు కాబట్టి అలవాటు అవ్వలా. నాకేం చేద్దాం, నీ ఒక్కదాంతోనే ఎన్నాళ్ళనే రోజు నేను నీతోనేగా కాపురం చేస్తున్నాను. అప్పుడప్పుడు కూడా బయటకు వదిలితే పంజరంలో చిలకని కాస్త సుఖపడినివ్వా ఏంటి నన్ను అన్నాడు కేశవరావు. అంత ఒళ్ళు తెలియకుండా 5 ఎకరాల పొలం ఎలా పెట్టొచ్చావురా అంది ప్రభావతి. వాళ్ళు వేలుముద్రలు నొక్కు బావా అన్నారా. ఆ తన్మయత్వంలో వాళ్ళే అడిగితే ఏదైనా నొక్కేయాలనిపించింది, ఏదైనా ఇచ్చేయాలనిపించింది. దాంతో అలా నొక్కేశాను అన్నాడు కేశవరావు. ఊళ్ళో వాళ్ళందరూ అనుకున్నారు. దీని తెక్కబా కుదిరిందిలే అనుకున్నారు కొంతమంది. రాస్తావే అని పొలంలో కర్ర తీసుకొని చితక బాధలు పెట్టింది కేశవరావుని. ఏం బాధినా ఏం చేసినా వాళ్ళు రాయించుకున్న పొలం అయితే వాళ్ళు వెనక్కి అయితే ఇవ్వరు కదా. అలా మొత్తానికి ఆ 5 ఎకరాల పొలం కూడా గోవిందా హరే. దాంతో అప్పులు వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద పడ్డారు. కోడళ్ళని వెళ్ళి కిరాణా కొట్లో అప్పు తేండి, ఇస్త్రీవాడి దగ్గర అప్పు చేయించుకునండి, అక్కడికి వెళ్ళి అప్పు తేండి, పాలోడి దగ్గర అప్పు తేండి అంటే కాండ్రి చుమ్మూస్తున్నారత్త. మీ అత్త ఒక అమ్మ అబ్బకు పుట్టిందేనా, నీతి జాతి లేనిది, సిగ్గుసని ఉండాలి. అప్పులు తీసుకెళ్ళి తినంగానే సరికాదు కదమ్మా, తిరిగి మాకు ఎంతో కొంత కట్టాలని కూడా దానికి తెలియాలి కదా. ఏం పెట్టి కట్టుద్దని అడుగుతున్నారత్త అనేపాటికి ఏమే మిమ్మల్ని అడుగుతారా, మమ్మల్ని అడగంది మిమ్మల్ని అంటారా అనేపాటికి అప్పులోళ్ళు ఇళ్ల మీద వచ్చి పడ్డారు. పడి ప్రభావతి కూతుళ్ళకి పెట్టంగా కోడళ్ళ బంగారం తను 25 కాసులు ఒంటి మీద ఉంచుకుంది. అది తెంపుకొని ఎత్తుకెళ్ళి ఇంట్లో సట్లు కుండలు తెపాళాలు తీసుకొని వాళ్ళ దారిన వాళ్ళు పోయారు. ఒకవైపున కొడుకులు వచ్చి డబ్బులు ఇమ్మని ప్రభావతి గొంతు మీద కూర్చున్నారు. నా శవాన్ని పిక్కు తినండ్రా అని ప్రభావతి కూర్చుంది. ఇక ఏది ఏమైనా సరే ప్రభావతి దగ్గర కాసిన డబ్బులు ఉన్నాయి, అవి మాత్రం కదలనివ్వకూడదని వాటిని అలాగే ఉంచుకొని ఇక కోడళ్ళని అప్పులు దమ్మనమంటే ఎవడిస్తాడు అప్పులు, వియ్యాల వారినే డబ్బులు ఇమ్మనమని కబుర్లు పెడితే మీరు 1 రూపాయి ఇచ్చినా మేము ఇక్కడ ఉరిపోసుకొని చస్తామన్నారు యామిని కావేరే. కాబట్టి వాళ్ళు 1 రూపాయి సాయం చేయడానికి రాలా. ఇంకా ఇక్కడుండి ప్రయోజనమే ఉంది, తంతే ఊడిపోయే ఈ పాత కొంప కోసమా? ఏదో ఒక రోజుకి కొంప అమ్ముకుంటే 1 రూపాయి రాకపోతాయా? కూతుళ్ళ దగ్గరికి వెళ్తే అల్లుళ్ళు మహారాజుల్లాగా దొరికారో. ఇక వాళ్ళని మంచి చేసుకుంటే అలా జీవితం గడిచిపోద్దని రాత్రికి రాత్రి ప్రభావతి కేశవరావుని వెంట పెట్టుకొని పారిపోయింది. ఊళ్ళో నుంచి కూతుళ్ళ దగ్గరికి వెళ్తున్నానని ఒక ఉత్తరం ముక్క రాసి అక్కడ పడేసే. ఒకవైపున చూద్దరు కదా కోడళ్ళు ఇంట్లో తినటానికి ఏమీ లేవు. పాపం 1 రోజు పస్తున్నారు, 2 రోజులు పస్తున్నారు. ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి జాలేసిందే. చూసేమన్నా తీసుకెళ్ళి ఇవ్వబోతే అభిమానం గల పిల్లలు తీసుకోలే. పుట్టింటోళ్ళకి ఫోన్ చేయబోతే పుట్టింటోళ్ళకి ఫోన్ చేయలే. ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి జాలేసి వాళ్ళే పుట్టింటోళ్ళకి ఫోన్ చేశారు. ఎంతైనా ఆడపిల్లని కన్న తల్లిదండ్రులాయా, ఏమని వదిలేసి ఊరుకుంటారో పరిగెత్తుకుంటూ వచ్చారు. మాట మాత్రమైనా మాకు చెప్పకూడదా అమ్మా అంటే, ఏమని చెప్పవమ్మా, మా అత్త మామ ఏదో ఒక రోజుకి ఎటు ఇల్లు వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి అప్రయోజకులైనటువంటి కొడుకులు ఎటు మా గురించి పట్టించుకునేది లేదు కాబట్టి వచ్చి అమ్ముకుంటే ఒక రోజుకి రూపాయి వాళ్ళకు ఉంటుందని ఇల్లు వదిలేసుకొని వెళ్ళారనా? మేమే ఉంటే ఉంటాం, లేకపోతే ఎవడో ఒకటితో ఏదో ఒక దుకాణం తెరుచుకుంటాము, అది కాదంటే కనుక పుట్టింటికి వచ్చేస్తాము, లేదంటే ఆకలి సావులు సస్తామని మమ్మల్ని వదిలేసి వెళ్ళారనా? ఏమని చెప్పుకోమ్మా, మీరు చెప్పిన మాట విన్నందుకు తలొగ్గినందుకు మేము పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు ఇది అనుభవించడం కరెక్టేలే. ఈ నరకం మీరు పడాలని చెప్పమంటారా అనేపాటికి అన్నయ్యకి పెళ్లి పెట్టుకున్నామే అంది యామిని తల్లి. వెళ్ళిపోండమ్మా, చెల్లికి సంబంధం వచ్చిందమ్మా అంది కావేరి తల్లి. మీరు వెళ్ళండి అమ్మా అంటే నోరు ముయ్యండి సాల్లే కానీ అల్లుళ్ళు లేరే అనేపాటికి తాగి పడిపోయిన మొగుళ్ళని చూపించారు. అయ్యో అని తలబాదుకొని కూర్చొని ఎంతైనా కన్నపేగు కన్న కడుపు ఆగుద్దా? ముందు ఆడపిల్లలకి గబాగబా పరిగెత్తుకుంటా సిటీకి వెళ్ళి ఇంట్లో కావలసిన బియ్యం, సరుకులు, పప్పు, ఉప్పులు, కూరగాయలు, పిండి వంటలు మొత్తం తీసుకొచ్చి ఇల్లంతా మళ్ళీ సామాన్లు ఫర్నిచర్లతో నింపేసి ముందు కూతుళ్ళకి చెరొక 50,000 వద్దంటన్న చేతిలో పెట్టి కూతుళ్ళకి చెవులకు బంగారు పోగులు, చేతులకి
చెరొక 4 గాజులు, మెళ్ళో తాళి గొలుసులు, చిన్న నల్లబూసలు వేసి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోమని బట్టలు కొనిపెట్టి ఇక అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు పట్టించుకోక మనము పట్టించుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనని జీవితాలు ఎంతకాలం అక్క ఇలాగా అనేపాటికే ఆలోచనలో పడ్డారు యామిని కావేరి. పడి ఆలోచించాలి. వాళ్ళిక తిరిగి రారు. ఎందుకంటే వాళ్ళు చివరాఖరి టయానికి వస్తారు. మనం ఎటు లేచిపోతామనో వెళ్ళిపోతామనో వీళ్ళని గాలికి వదిలేసి వీళ్ళు కూడా పోతే పీడ పొద్దను కదే వాళ్ళు వెళ్ళిపోయారు. మన మొగుళ్ళని మనమే బాగు చేసుకోవాలి. మంచిగా చెప్తే ఎవడు వెండు అంది కావేరి. ఏం చేయబోతున్నావక్క అనేసరికి అమ్మ నాన్నలకు ఫోన్ చేయి అనేసరికి వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న వచ్చారు. వెళ్ళి సిటీలో డాక్టర్లతో సైకియాట్రిస్టులతో రీహాబిలిటేషన్ సెంటర్లతో మాట్లాడరమ్మనమని చెప్పింది యామిని. మాట్లాడితే 6 నెలలు ట్రీట్మెంట్ ఇస్తామని, అయితే వీళ్ళని తీసుకొచ్చి మా దగ్గర పడేయమని ఇంత ఫీజు అని చెప్పి పంపారు వాళ్ళు. చెప్పి పంపిస్తే పదండి హాస్పిటల్కి వెళ్దాం అంటే మాకేం జబ్బు మేము రామన్నారు సుభాష్ ఆకాష్. సరేనని హాస్పిటల్ వాళ్ళకి కబురు పెడితే మొత్తం ఇంజక్షన్లు ఇచ్చి వేసుకెళ్ళిపోయారు వీళ్ళని. వెళ్ళి మేము ఏం చేసినా మీ మంచి కోసమే మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం అనేసి అక్కడి నుంచి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఒక్క 2 లక్షలు ఉంటే సాయం చేస్తారా అమ్మా అని పుట్టింటి వాళ్ళని అడిగితే ఏం మాటలమ్మా అవే అన్నారు పుట్టింటోళ్ళు. మిమ్మల్ని నేనేమీ అడిగేది లేదులేమ్మా అనేపాటికి 5 నిమిషాల ప్రకారం కూతుళ్ళకి డబ్బులు ఇచ్చారు. అవి పెట్టి ఏం చేయబోతున్నావు అక్క పీజీ చేసి ఉద్యోగం చేద్దామా అంది కావేరి. అవన్నీ జరిగేవి కాదులేవే అని ఆ ఊరికి దగ్గరలోనే ఉన్న ఒక టౌన్కి వెళ్ళి ఆ టౌన్లో వీళ్ళిద్దరిలో కావేరికి టైలరింగ్ చాలా బాగా వచ్చు కాబట్టి ముందు ఒక పెద్ద హాల్ తీసుకొని దాంట్లో ఒక 10 మిషన్లు పడేసి ఒక 5-6 అమ్మాయిలను పడేసి కావేరిని అందులో కుక్కింది యామిని. కుక్కి నువ్వు నుంచి ఈ టైలరింగ్ పనులు చూసుకో, మరి నువ్వు నాకు వంట చేయటం వచ్చుగా, ఒకప్పుడు పుట్టింట్లో చేశాను నేర్చుకోవటానికి, అత్తింట్లో చాకిరీ చేశాను, ఇప్పుడు మన మొగుళ్ళ కోసం మన సంసారం కోసం మనం చేసుకోక తప్పదులేమని చెప్పి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది యామిని. అలా తోడుకోడళ్ళిద్దరూ కష్టపడుతుంటే కొంతకాలానికి అల్లుళ్ళు ఎలా ఉన్నారా అని అత్తామామలు ఎంక్వైరీ చేస్తే బంగారు కొండల్లా మారిపోయారు సుభాష్ ఆకాష్. ఆ తర్వాత డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తున్నాం అని చెప్పేసరికి యామిని కావేరి మొగుళ్ళ దగ్గరికి మేమే వస్తున్నాం హాస్పిటల్ దగ్గరికి అని వెళ్ళారు. వెళ్ళి పూర్తిగా నయమైన వాళ్ళని డిశ్చార్జ్ చేసి వీళ్ళకి అప్పచెప్పారు. పుట్టింటి దగ్గరికి తీసుకొచ్చారు. చూడండి మిమ్మల్ని మేము తెలియక చేశారు ఇదంతా అని అనుకోము, మీకు కరెక్ట్గా చెప్పేవాళ్ళు లేరు, కరెక్టే మాస్టర్ ఉన్నంతకాలం మీరు బాగానే ఉన్నారు, 10వ తరగతి దాకా చదువుకున్నారు కదా, మీకు పేకాట తప్పని పేకాట ఆడకూడదని జోదమాడే హరిశ్చంద్రుడు పెళ్ళాన్ని అలా చేసుకున్నాడని ధర్మరాజు అలా చేశాడని మీకు తెలియని నీతుల అవన్నీ మీరు తెలుసుకున్నవే కదో, దానికి తోడు మీరు తాగొచ్చా, సిగరెట్లకు అలవాటు పడొచ్చా, అవి చెడు వ్యసనాలని మీకు తెలియకే ఇదంతా చేశారా. చూడండి ఏ భార్యలైనా భరించగలిగినంత వరకే ఏదైనా భరిస్తారో. ఏం పాపం చేసుకున్నామని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుక, తలంచి తాళి కట్టించుకున్నందుక, మీ అమ్మ కొట్టినా తిట్టినా మీ చెల్లెళ్ళు నానా మాటలు అన్నా పడున్నందుక, చుట్టుపక్కల వాళ్ళు అప్పులైనవి అనే అవమానాలు చేసినందుక, వాళ్ళ దారిన వాళ్ళు దులిపేసుకొని మీ నాన్న ఉంపుడు గత్తెలకి ఉన్న 4 ఎకరాల పొలము రాసి మీ అమ్మని తీసుకొని పారిపోయినందుక, ఎందుకుండి కాపురం చేయాలి మేము మీతో చెప్పండి అనేసరికి ఇద్దరు సారీలు చెప్పారు. మారిపోయామన్నారు, మాట్లాడలేదు. ఆ తర్వాత వీళ్ళు ఏ టౌన్లో అయితే కనుక వర్క్ చేసుకుంటున్నారో అదే టౌన్లో మొగుళ్ళతో వ్యాపారాలు పెట్టిస్తామన్నారు పుట్టింటి వాళ్ళు. ఇంకా వాళ్ళ మీద ఆధారపడకూడదు. ఇప్పుడు వీళ్ళు చదువుకొని ప్రయోజకులు అవ్వటం అంటే జరిగే పని కాదు. దాంతో కావేరి దగ్గరికి యామిని దగ్గరికి ఒక రైస్ మిల్ ఆయన పెళ్ళాం వస్తుంది. దాంతో ఆవిడ కాళ్ళు పట్టుకోవటం ఒకటే తక్కువ. కావేరి ఒకవైపున ఆవిడకి కిటికీ రెక్కల దగ్గర నుంచి అన్ని రకాల బ్లౌజులు మోడల్స్ కుట్టించే, యామిని అన్ని రకాల ఫుడ్స్ దానికి ఎత్తుకెళ్ళిచ్చి కాకాపట్టి మొత్తానికి 2 ఉద్యోగాలు పట్టుకున్నారు ఆ రైస్ మిల్లులో. అది మంచి పొజిషన్లో పట్టుకున్నారు ఆ రైస్ మిల్లులో. ఎందుకక్క ఇలా చేశావు అంది కావేరి. ఎందుకంటే రైస్ మిల్లుకి వెళ్తే కనుక వర్క్ నేర్చుకుంటారో, ఏదో ఒక రోజుకి 4 రూపాయలు వెనకేసుకున్నామంటే ఆ దరిద్ర
చింతలపూడిలో మనం ఉండొద్దు, ఈ టౌన్లోనే స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించేసుకుందాం, ఆ తర్వాత మన మొగుళ్ళతో ఏదో ఒక చిన్న వ్యాపారం ఏ రైస్ షాప్ లాంటిదో పెట్టించుకోవచ్చు అంది యామిని. సరే నీ ఇష్టం అంది కావేరే. అన్నమాట ప్రకారం సుభాష్ ఆకాష్ పనిలో చేరారు. పనికి వెళ్ళటం మొదలుపెట్టారు. ఇంటికి వెళ్ళే వీళ్ళిద్దరు చెడు స్నేహితుల్ని కానీ చెడు సావాసాలు పట్టించే వాళ్ళని కానీ రానివ్వను కూడా రానివ్వట్లేదు యామిని కావేరి. ఊళ్ళో రూపాయి అప్పు లేదు. ఇల్లు కాస్త పుట్టింటోళ్ళు వచ్చి రెనోవేట్ చేయించారు. మరీ తంతే ఊడిపోయేలాగా ఉంది, ఇల్లంతా కారిపోతుందని ఇల్లు వాళ్ళు బాగు చేపించిపోయారు. దాంతో ఇక పెళ్ళాల మెళ్ళల్లో బంగారు వస్తువులున్న సుభాష్ ఆకాష్ ముట్టుకోవట్లేదు. మెల్లిగా పెళ్ళాల ఒంటి మీద చెయ్యేశారు. కాపురాలు చేసుకుంటున్నారు. పచ్చగా ఉన్నారు. పిల్లల్ని వెంటనే కనకూడదని కాపర్ టీలు వేయించేసుకొచ్చుకున్నారు యామిని కావేరి. ఆ తర్వాత చక్కగా రైస్ మిల్లుకి వెళ్తున్నారు. జీతాలు పెళ్ళాలకి తెచ్చిస్తున్నారు. పెళ్ళాలతో కాపురాలు చేస్తున్నారు. సందడిగా మాట్లాడుతున్నారు. సినిమాలు షికార్లకి అత్తారిళ్ళకి వెళ్ళొస్తున్నారు. జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సంతోషంగా గడిచిపోతుంది. ఆనందంగా ఉంటున్నారు. అక్క ఇది మళ్ళీ వచ్చుద్దంటావా అంది కావేరి. రాదు, రానివ్వర్లే దాన్ని, నువ్వు కంగారు పడమాకు అంది యామిని. ఈలోపు 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక వచ్చే సంవత్సరం కూడా అయిపోతే ముందు ఇల్లు కొనేసుకుంటే కనుక తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు అంది యామిని. సరేనక్క నీ ఇష్టం అంది కావేరి. అల్లుళ్ళు బాగుపడ్డారు. కూతుళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. అమ్మయ్య అనుకున్నారు. యామిని 3 అన్నయ్యలకి పెళ్ళిళ్ళైనాయి. కావేరి చెల్లెలకి పెళ్ళి అయిపోయిందే. దారిన పడ్డారు అనుకుంటున్న టైంలో ఇటెళ్ళిన ప్రభావతి కేశవరావు ముందు పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళారు. పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళి అక్కడ పెద్ద కూతురు వాళ్ళ అత్తారింటి వాళ్ళని తగాదాలు పెట్టి రెచ్చగొట్టేసి అక్కడ గొడవలు, అక్కడి నుంచి భరించలేని మోహన్ చితకబాదేసి బయటికి గెంటేపాటికి ప్రసాద్ దగ్గరికి, ప్రసాద్ అయితే గనక చెయ్యో కాలు తిప్పేస్తాననే పాటికి రాత్రికి రాత్రి పారిపోయి రవి దగ్గరికి, రవి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చితకొట్టి వెళ్ళగొట్టేపాటికి ఎక్కడికి వెళ్ళాలని వచ్చి చుట్టాల కొంపల మీద పడ్డారు. ఏ చుట్టాలైనా ఎన్ని రోజులు చూస్తారు? 4 రోజులు 5 రోజులు వారం రోజులు. ఇక చుట్టాల కొంపలకి తిరిగి 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 మొత్తానికి ఎవరో ఒక పనికి మాలింది, పని పాట లేనిది అసలు నువ్వు నీ మొగుడిని తీసుకుని ఎన్ని తిరగాల్సిన కర్మేంది. నీకు విషయం తెలుసా? మీ ఇల్లు బాగు చేయించారు. దానికి తోడు నీ కోడళ్ళ అప్పులు మొత్తం తీర్చేశారు. రూపాయి అప్పు లేదు. నీ కొడుకులు పనిలోకి వెళ్తున్నారు. అబ్బో మనుగుడుపులయ్యి అసలు నీ కొడుకులు బైకులు కొనుక్కున్నారు. అత్తారింటోళ్ళు కొనిపెట్టారు. పక్కనే ఉన్న టౌన్లో రైస్ మిల్లులోకి ఉద్యోగానికి వెళ్తున్నారు. 2 చేతుల 3 పెళ్ళాలు సంపాదిస్తున్నారు. నీ పెద్ద కోళ్ళు ఇట్లా ఫుడ్ వ్యాపారం పెట్టింది. నీ రెండో కోళ్ళు ఇలా టైలరింగ్ వ్యాపారం పెట్టింది. బ్రహ్మాండంగా ఉంటే నువ్వు అడుగు తినేలా ఇవన్నీ తిరగటమేందక్క అని చెప్పింది ప్రభావతికి. నిజమా కాదా ఇది చెప్పిన మాట అని ప్రభావతి కేశవరావు వెళ్ళేపాటికి నిజంగానే ఇంటికి తాళాలు వేసున్నాయి. ఇల్లు బాగు చేసింది. ఇంటి ముందు కూరగాయ పాదులు పెట్టున్నాయి. కోళ్ళు పెరుగుతున్నాయి. ఇంటి ముందు 2 గేదెలు 2 ఆవులు పెట్టారు. కోడళ్ళు కళకళలాడిపోతుంది. చిన్న చేపల చెరువు తవ్వు ఉంది. దానికి తోడు ఇంటి ముందు చక్కగా ఒక పనమ్మాయి కూర్చొని అది కాపలా కాస్తుంది. వామ్మో వాయ్యో ఇంటెనమాల మోటార్లు, ఇంట్లో ట్యాపులు, అబ్బబ్బబ్బో వీటి వైభోగం కాదే అనుకొని చూసేపాటికి కొడుకులు కోడళ్ళ దగ్గరికి దొంగతనంగా వెళ్ళి అక్కడ టౌన్లో ఉద్యోగాలు చేసే దగ్గర చూస్తే కొడుకులు రైస్ మిల్లులో లెక్కలు రాయటం, దానికి తోడు ఈ 2 సంవత్సరాల్లో ఖాళీగా ఉండకుండా సుభాష్ ఆకాష్తో యామిని కావేరి డిగ్రీ కట్టించారు. డిస్టెన్స్లో 1 సిట్టింగ్లోనే డిగ్రీ అయిపోయి 1 సిట్టింగ్లోనే పీజీ కూడా అయిపోయింది. సుభాష్దే ఆకాష్దే. కొడుకులు పీజీల దాకా పాస్ అయిపోయారని తెలిసి గుండెలు బాధేసుకుంది ప్రభావతి. దాంతో ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి ముందు కూర్చున్నారు ఇద్దరు. కూర్చునేసరికి కొడుకులు అసలు ఏం పలకరించలా. చూసావా వామ్మో అనుకుంది ప్రభావతి. కోడళ్ళు ఏం మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు అక్కడ చేసుకుంటూ ధర్మపిండం పెడుతుంటే ఏమే ఒళ్ళు బలిసిందా? బీరువా తాళాలెట్టి లెక్కలు చెప్పు, ఏది ఎంత వస్తుంది? నీ షాపులో మావయ్య కూర్చుంటాడు, నీ షాపులో నేను కూర్చుంటా, ఇక నుంచి జీతం తీసుకొచ్చి మాకు ఇవ్వండి అంది ప్రభావతి. పిచ్చగా వాగితే పళ్ళు రాలిపోతాయి అన్నారు కొడుకులిద్దరు. అనేపాటికి యామిని కావేరి ఇలా కాదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇల్లు కట్టుకొని. ప్రతి నెల ఈ దరిద్రాలకి చెరొక 5,000 పడేసాం
చేశామంటే ఇక్కడే పడి ఏడుస్తారు. అనవసరమే మనం వీళ్ళ గురించి పెట్టుకోవటం బాధ్యతలో అనుకున్నారు. అనుకొని టైం కింద ముద్దపడేస్తున్నారు. అత్తమామకి రోజుకి చెరుకు 100 రూపాయలు బేటా ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తున్నారు. రోజులు ఇలా కొంతకాలం గడిచిపోయాక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సింధూర, భార్గవి, జయంతి కడుపుతూ ఉన్నారు. ఉన్న అల్లుళ్ళు పుట్టింటికి పంపలా, సీమంతాలు చేయమల్లా, వియ్యాల వారు ఒక్క రూపాయి కూడా వీళ్ళని అడిగింది లేదు. పాపం వాళ్ళు పురుళ్ళు పొయ్యమని కూడా అడగలేదు చివరికి. అయితే కూతుళ్ళు ఫోన్ చేసి అందరూ గ్రాండ్గా సీమంతాలు చేస్తున్నారు, నగలు పెడుతున్నారు, బోల్డంత సారెలు తెస్తున్నారు, మీరే మాకు ఏమీ చేయకుండా పోయారు అని కూతుళ్ళు నైగాడి బద్దల్లాగా మొత్తానికి 4 తిప్పులు తిప్పారు నాలికలు. దాంతో ప్రభావతికి దుఃఖం వచ్చింది, కూతుళ్ళ మీద ప్రేమ పొంగుకొచ్చింది. దాంతో ఆలోచించింది. కోడళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబడదామా, వీళ్ళు లైన్లో ఎవరో, కొడుకుల దగ్గర నుంచి రాబడదామా, వీళ్ళు ఇప్పుడు ఇచ్చే టర్న్ అయిపోయింది. ఏం చెయ్యాలి? ఆ ఊళ్ళోనే పెద్ద దుర్మార్గుడు, దుష్టుడు అయినవాడు రమాపతి అనేవాడు ఒకడున్నాడు. అసలు అంతకుముందు ప్రభావతికి, కేశవరావుకి ఆడెవడో కూడా తెలియదు. పెద్ద అప్పులు ఇస్తూ ఉంటాడు పెద్దవాళ్ళకి. వాడి దగ్గర తీసుకునే డబ్బు లక్షల్లో తీసుకుంటే వడ్డీ కూడా తిప్పి లక్షల్లోనే కట్టాలి వాడి దగ్గర. అలాంటి రమాపతి దగ్గరికి ప్రభావతి వెళ్తే నేనేది తాకట్టు పెట్టుకోకుండా ఇవ్వనన్నాడు. మా దగ్గర మీరు తాకట్టు పెట్టుకోవటానికి ఏమీ లేదండి, ఆ కొంప తప్ప 5 ఎకరాల పొలం ఈ దరిద్రుడు ఆల్రెడీ ఉప్పుడు కత్తెలకి పెట్టే వచ్చాడు. నా కూతుళ్ళు కడుపుతూ ఉన్నారు, ముచ్చట కొద్దీ వాళ్ళకి కొన్ని ముచ్చట్లు తీర్చాలి అంది ప్రభావతి. నీ కోడళ్ళు కత్తిలాగుంటారంట, మన మండలానికే అందకత్తెలని చెప్పుకుంటున్నారు. నీ కోడళ్ళిద్దరిని నా దగ్గరికి పంపిస్తావా? మరి నువ్వు అడిగినంత ఇస్తానన్నాడు వాడు. ఓఎస్, నేను నా కోడళ్ళెటు కూడా వ్యాపారం పెట్టి నా కొడుకులు ఉద్యోగం చేస్తున్నారు. నీ అప్పు నేను తీర్చలేని పక్షంలో నా పెద్ద కోడల్ని ఒక 10 ఏళ్ళు, నా రెండో కోడల్ని ఒక 10 ఏళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించి ఆ తర్వాతే నా కొడుకులకు అప్పచెప్పని కాగితాలు రాసి ప్రభావతి సంతకం పెడితే కేశవరావు ఏలుముద్ర నొక్కి 25 లక్షలు తీసుకున్నారు రమాపతి దగ్గర. తీసుకొని సింధూరకి డైమండ్ గాజులు, భార్గవికి కెంపుల హారం, జయంతికి పచ్చల సెట్టు తీసుకొని బోలెడన్ని పిండి వంటలు కొని, బట్టలు కొని గ్రాండ్గా సీమంతాలు చేసి అత్తారింటి దగ్గర ఇక కూతుళ్ళకి పురుళ్ళు మా మొగుళ్ళు పూసుకుంటామన్నారని చెప్తే పుట్టబోయే మనవాళ్ళు మనవరాళ్ళకి గొలుసులు, మురుగులు, మొలతాళ్ళు కావలసినవన్నీ కూతుళ్ళ చేతిలో పెట్టి మొత్తానికి ఏమెరగనట్టు ప్రభావతి వెనక్కి వచ్చింది. నెలకి లక్షల్లో వడ్డీ కట్టాలి. మొదటి నెల వడ్డీకి వచ్చారో, నెక్స్ట్ మంత్ వడ్డీకి వచ్చారో, మా కొడుకు కోడలతో మాట్లాడాలందే. 3వ నెల వడ్డీకి వచ్చారో, అయ్యో మీ గురించే మాట్లాడుతున్నాను, మాటలు జరుగుతున్నాయి అందే. ఇలా 4 నెలల కాలం గడిచిపోయింది. ఈలోపు ఇల్లు కొనుక్కుందాములే, స్థలం కొనేసుకొని ఇల్లు కట్టించేసుకుందామని కలల్లో ఉన్నారు యామిని, కావేరి. అయితే ఒకరోజు ఆ ఊళ్ళో చాలా పెద్ద జాతర జరుగుతుంది. ప్రతి 5 ఏళ్లకోసారి ఆ జాతర జరుగుద్ది. ఆదివారం రోజు సుభాష్కి, ఆకాష్కి రైస్ మిల్లు పని ఉండదు. కావేరి, యామిని మాత్రం వెళ్తారు. వెళ్ళాలని దించిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి, మేము ఫోన్ చేస్తాం, చేసినప్పుడు వద్దురుగానని చెప్పారు మొగుళ్ళకే. సరేనని వీళ్ళు తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత కేశవరావు పదండ్రా జాతర దాకా వెళ్ళొద్దాం అని ప్రభావతి ఎలాగోలాగా కూతుళ్ళది అప్పు తెచ్చారు కాబట్టి అప్పు కోడళ్లతో కట్టించాలి కాబట్టి ఈ 4 నెలల నుంచి కోడళ్లతో అతి వినయం ధూర్త లక్షణం అని మొగుడు పెళ్ళాం కొడుకులతో తెగ ప్రేమగా నటిస్తున్నారు. అయితే కుక్కతోక వంకర వీళ్ళ బుద్ధులు మారవని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు. అయితే దేనికి అన్నారు కొడుకులు. ఏం లేదులేరా, మేమ్మ ఇంట్లో కావలసినయో టీ వడబోసే జల్లెళ్ళు ఆయో చెప్పిందిలే, తెద్దాం పాండి, ఒక 500 షాపింగ్ ఉంది అని కేశవరావు తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే 500 షాపింగ్ కాస్త ప్రభావతికి 2 చీరలు, తనకు 2 చీరలు, ప్రభావతి చెప్పులు, తనకు చెప్పులు, అలాగే ప్రభావతికి నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్లు, రబ్బర్ బ్యాండ్లు, తనకు కావలసిన మొలతాళ్ళు ఏయో కొనుక్కుంటే సావనీలే, తల్లి తండ్రే కదా అని చెప్పి చెరకు 4000 బిల్లు అయినా సుభాషు, ఆకాశు కట్టారు. కట్టి తిరిగి వస్తూ ఉండగా ఆ ఊళ్ళో భారీ ఎత్తున పేకాట పందాలు జరుగుతున్నాయి. బెట్టింగులు వేసుకుంటున్నారు. 50-100 ఎకరాలు ఉన్నోడైతే ఎకరాలే పందాలు కాస్తుంటే కావాలని కేశవరావే అక్కడ చెట్టు కింద ఆట ఆడుతున్న గాలి వెదవల్లే
ఏరా ఏం చేస్తున్నారు ఇక్కడ, అసలు మా వైపు చూడను కూడా చూడట్లేదు అనేపాటికి మేమేం చూస్తాంలే బాబాయ్, మీ కొడుకులే మంచోళ్ళు అయిపోయారుగా, అసలు కనీసం ఒక ఆట వేయటానికి కూడా రావట్లేదుగా అన్నారు వాళ్ళు. ఎందుకే ఎర్రా, మా కొడుకులే మగాళ్ళు కాదా, మాకు మగతనాలు లేవా అన్నాడు కేశవరావు. అబ్బో, మగతనాల గురించి నీ కొడుకులో మీసం ఉన్నటువంటి ఆడింగ్ ఎదవల్లా తయారయ్యి నీ కోడళ్ళు కొంగు పట్టుకొని తిరుగుతా వాళ్ళ కుచ్చిళ్ళకి పిన్నులు పెట్టుకుంటా ఆడింగ్ సన్నాసుల్లో తిరుగుతున్నారులే బాబాయ్ అన్నారు వాళ్ళు. ఎంత మాట అన్నారా, మా వంశం ఏంటి, మా వంశానికి ఉన్న పరువు ఏంటి, ప్రతిష్ట ఏంటి అన్నాడు కేశవరావు. నాన్న ఎదవాగుడు వాక్కుండా పద అన్నారు కొడుకులు. అనేపాటికే అంత దమ్మే ఉంటే ఒక ఆట ఆడతామంటారు కానీ పద అని నీ కొడుకులు అనర్లే అని అసలే యామిని మీద కావేరి మీద కచ్చిపట్టి ఉన్న గాలి వెదవలు కాస్త సుభాష్ని ఆకాష్ని రెచ్చగొడుతూ మాట్లాడారు. ఒక మాటకే 2 మాటలకి 3 మాటలకి ఊరుకున్న వీళ్ళు మగాళ్ళు మగతనాలు అనే మాట వచ్చేపాటికి ఒరే నిజంగానే మన వంశం పేరు ప్రతిష్ట పోద్దిరా, మహా అయితే గనక చెరొక 5,000 చెరొక ఆట ఏంట్రా, వస్తే వచ్చినాయి పోతే పోయినాయి, మిమ్మల్ని ఏమైనా మీ పెళ్ళాలు కొట్టేదా తిట్టేదా వాళ్ళకి మీరు చెప్పేదా, ఒక ఆట వేయంగానే ఏమన్నా మన ఇది పోయేదా, మనం మీసం ఉన్నోళ్ళం రోషం ఉన్నోళ్ళం వంశం ఏంట్రా మందే అని కొడుకుల్ని రెచ్చగొట్టి పేకాట్లో కూర్చోబెట్టాడు కేశవరావు. పొద్దున పూట మొదలైంది ఆ పేకాట. పొద్దున పూట మొదలైతే ఇక అది కాస్త సాయంత్రం అయ్యేపాటికి 5,000, 10,000, 25,000, 50,000, 1,00,000, 10 లక్షలు ఇలా వెళ్ళిపోయింది ఆట. వెళ్ళేపాటికి 10 లక్షల దగ్గరకు వచ్చేపాటికి అక్కడికక్కడే నాగలింగం అనేవాడు ఈ పేకాటగాళ్ళందరికీ వడ్డీలు ఇవ్వటానికి కూర్చున్నాడు. వాళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకొని ఆ పేకాట వాళ్ళకి సర్దేశారు. సాయంత్రం అయింది, కోడళ్ళు వచ్చారు. మా మొగుళ్ళు లేరని ప్రభావతిని అడిగారు. అడిగితే ఏదో తేవాలని మావయ్య అమ్మటి వెళ్ళారంటే ఎంతసేపా అన్నారు. టైం గడిచిపోతుంది. అయితే కొట్టుకుంటూ నాగలింగం ఆ 10 లక్షలు ఇప్పుడికిప్పుడే కట్టమన్నాడు సుభాష్ని ఆకాష్ని. ఎలా కడతామనేపాటికి ఎలా కడతారో తేలుద్దాం పదమని కొట్టుకుంటూ తీసుకొస్తుంటే పరువు పోయిందే. దాడిపాడికి జనాలు పోగయ్యారు. దాంతో ఇక ఇళ్ళ దగ్గరకు వచ్చేపాటికి ఏమైందండి అని అడిగితే ఏమైందా, మీ మొగుళ్ళు పేకాట ఆడారమ్మాయి, 10 లక్షల రూపాయలు ఆటలో పోయినాయి, ఆ 10 లక్షల రూపాయలు కట్టమంటే ఈ ఎదవలు మా దగ్గర ఎక్కడి కట్టడానికి ఇప్పుడు యాడ్ నుంచి తెచ్చి కట్టేమి మెల్లగా కడతామని నాకే ఎదురు తిరుగుతున్నారు. ఏం చూసిస్తాం వీళ్ళకి, నెత్తి మీద పావులా పెడితే 10 పైసలకి చెల్లరు ఎదవలు. ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయా, లేదంటే ఎనహమాల స్థిరచరాస్తులు ఉన్నాయా, ఎదవలని నాగలింగం బాగా కొట్టించాడు ఆకాష్ని సుభాష్ని. రక్తం కాడిపోతుంది. ఆ దెబ్బలకి యామిని కావేరి అడ్డం పడ్డారు. పరువు పోయింది. పరువు పోయేసరికి ఇహ తలెత్తుకోలేకపోయారు. మీరు దయచేసి కొట్టొద్దండి, ఆ 10 లక్షలు మేము కడతాం అని ఇక మొత్తానికి పాపం ఇల్లు కొనుక్కుందామని చెప్పి పగలనక రాత్రనక కష్టపడ్డ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటే రేపు బ్యాంకు తెరవంగానే ఇస్తామన్నారు. ముందు మీ నగలు ఇవ్వండి అని చెప్పి నగలు తీసుకోబోతే వద్దులేండి రేపు డబ్బులే ఇస్తాము అని చెప్పి ఇక మొగుళ్ళనే ఇంకా మీ మొహాలు మాకు చూపించొద్దు, ఇప్పుడు దాకా మీరు మనుషులని నమ్మాము కాబట్టే మమ్మల్ని మేము అర్పించుకున్నాం, మిమ్మల్ని బాగు చేసుకోగలం అనుకున్నాం, పుట్టింటి వాళ్ళ దగ్గర పరువు పోయినా తలొంచి రూపాయి అడుక్కొని మరీ తీసుకొచ్చి ఇక్కడ దాకా సంసారాలను ఈడ్చుకొచ్చాం, మీ అమ్మ నాన్న అప్పులు చేసి నడి వీధుల్లో వదిలేసి వెళ్ళినా భరించాం సహించాం, ఈ రోజు దాకా సంసారాన్ని గుట్టుగా ఈడ్చుకొచ్చాం, అయినా మీ బతుకులు మారలా, మీరు మారలా, పేకాట వ్యసనమని మీకు తెలియదా, రీహాబిలిటేషన్ సెంటర్లో వేస్తే మీ తాగుడు అలాగే మీది ఇకున్న సిగరెట్లు మానిపించగలిగారు కానీ పేకాట మానిపించే రీహాబిలిటేషన్ సెంటర్లు రాలేదు కదవయ్యా, ఎందుకు ఇలా చేశారు మీరని కంటికి మింటికి కానకుండా ఏడిసి ఇహ మేము ఈ కాపురాలు చేయలేం, మాకు మీరు వద్దు ఈ కాపురాలు వద్దు, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు అప్పేదో కట్టి మా దారిని మేము వెళ్ళిపోతామయ్యా అని పొద్దున్నే తెల్లాడేపాటికి 10 లక్షలు బ్యాంకీలో తీసుకొని వద్దామంటే నాకేం అక్కర్లేదు ఇప్పుడికప్పుడు చెక్కులు రాసివ్వండి అని చెప్పి అదే రోజున అక్కడే కూర్చున్నాడు నాగలింగం. చెక్ బుక్ తీసుకొచ్చి యామిని కావేరి చెక్కుల మీద 10 లక్షల రూపాయలు అసలు 5 లక్షల రూపాయలు వడ్డీ 15 లక్షల రూపాయలకి చెక్కు రాసి ఇచ్చేశారు. స్థలం కొనుక్కుందామనుకున్న డబ్బులు, ఇల్లు కట్టుకోవాలనుకున్న డబ్బులు నేలపాలైపోయినాయి. జీవితంలో జీవితమే లేదో కడుపు మండిపోయే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి మీ బతుకులు చెడ మారంట్రా, దాని కడుపున
వాడి కడుపున పుడితే ఆ పిల్లలు ఏమమ్మా మార్చామన్నారో, మా మొగుళ్ళు ఇంకేముందో తాగట్లేదన్నారో, ఇదేనా మారటం అంటే? కుక్కతోక వంకర ఎవడు బాగు చేయగలడమ్మాయి? అనవసరంగా మీ బతుకులు నాశనం చేసుకున్నారు. మీ అమ్మ నాన్న రమ్మన్న రోజున ఎల్లున్నా హాయిగా ఇంకొకళ్ళని పెళ్లి చేసుకొని బతికుండేవాళ్ళు. ఇప్పుడు చూడండి బతుకులు ఎటు కాకుండా పోయినాయి అన్నారు ఊళ్ళో వాళ్ళు. ఊళ్ళో అంతా అవమానం, నానా మాటలు, మొగుళ్ళకి రక్తాలు కాడిపోతున్న దెబ్బలు. ఇంతకన్నా తీసుకోవటానికి ఇంకేం అవమానం ఉందే? ఎన్ని మాటలన్నా తుడిసేసిపోయే అత్త మామ. ఒకవైపున కనీసం కేశవరావుని ఆ ఇల్లన్నా నాకు పెట్టరా అప్పు కింద అని అడిగాడు నాగలింగం. ఆ ఇల్లు నీకు పెడితే రేపు మేమేమైపోవాలి అన్నాడు కేశవరావు. అనేపాటికి కొడుకులు షాక్ అయి అలాగే చూశారు కేశవరావు వైపు. అవునరా, మీకు గులక్కి మీకు చేతులు దురద పుట్టి మీరు వెళ్ళారు పేకాట ఆడటానికి, ఒళ్ళు బలిసి మీరు కన్ను మిన్ను కానకుండా కింద పైన తెలియకుండా మీరు పేకాట ఆడితే దానికి నేనేం చేయను అన్నాడు కేశవరావు. అనేపాటికి కొడుకులు నిర్ఘాంతపోయి నిలబడితే, ఏరా దరిద్రులారా, అంత ఇది తెలియకుండా పోయిందా ఏంట్రా మీకు? అంత ఇది లేకుండా పోయి ఆడారా ఏంట్రా ఎంతోటి మగాళ్ళు అనేసింది ప్రభావతి. ఇక ఆకాశం భళ్ళును తెల్లారినట్టయి బాగా అర్థమైంది. అమ్మా నాన్నల గురించి ఇప్పటిదాకా తెలిసిన దానికన్నా చాలా అద్భుతంగా తెలిసిందే. ఇప్పటి వరకు వాళ్ళంటే ప్రేమ లేదని, చెల్లెళ్ళంటే ప్రేమని, ఉన్నదంతా వాళ్ళకి దోచిపెట్టాలనుకున్నారని, చిన్నప్పటి నుంచి ప్రేమగా చూశారని, వాళ్ళు బాగుండటం కోసం తమ పెళ్ళాల నుంచి తమకు పెళ్లి చేశారని అన్నీ తెలుసు తమకి. కానీ చివరికి ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా రూపాయే లెక్క, కొడుకులు కాదు అనే అమ్మా నాన్నలని ఇప్పుడు బాగా తెలుసుకున్నారు. దాంతో ఇక అప్పటికప్పుడు చెక్కులు రాసిచ్చి పుట్టింటి వాళ్ళకి కబురు పెట్టేసి సూట్ కేసులు సర్దుకున్నారు యామిని కావేరే. కరెక్ట్గా వీళ్ళు వెళ్ళబోతూ ఉండగా ఊళ్ళో వాళ్ళు ఇంకా డిస్కస్ కూడా అయిపోలేదు. రమాపతి కార్లు వేసుకొని మనుషుల్ని వేసుకొని దిగి ఎక్కడికే మీరెళ్ళేది అని జుట్లు పట్టుకున్నాడు. యామినివి కావేరివి. ఎవడ్రా నువ్వు అన్నారు ఊళ్ళో వాళ్ళు. నేనెవరో దీనికి తెలుసులే అన్నాడు ప్రభావతిని. ఎవడే వీడు అని అడిగారు ఊళ్ళో వాళ్ళు. అడిగేపాటికి మీ అత్త నా దగ్గర 25 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంది, వడ్డీతో కలిపి అవి 50 లక్షల రూపాయలైన 4 నెలలకే. ముందు నువ్వొక 15 ఏళ్ళు నువ్వొక 15 ఏళ్ళు నా కింద నలిగిపోయి నన్ను సుఖపెట్టి నాతో కాపురం చేసి నా పెళ్ళాం సచ్చింది. నేను మిమ్మల్ని కుక్కలను అనుభవించినట్టు అనుభవిస్తాను. ఆ తరువాత మీరేం చేసుకుంటారో చేసుకుందరు కానీ ముందు వీటిని ఈడ్చిపడేయండి రా అప్పు కింద లోపలికి అన్నాడు రమాపతి. ఊళ్ళో చదువుకున్న పిల్లలందరూ ఆ జాతరకు వచ్చిన వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. ఏంటి అక్రమం, ఏంటి అన్యాయం అని అడ్డం పడిపోయారు ఆకాష్, సుభాష్. అడ్డం పడిపోయేపాటికి మనుషుల్ని పెట్టి కొట్టించాడు రమాపతి సుభాష్ని, ఆకాష్ని. సత్య ప్రమాణకంగా చెప్తున్నాం, దీంతో మాకు ఎలాంటి సంబంధం లేదన్నారు పెళ్ళాలతో. అన్నా సరే వాడు జుట్టు పట్టుకొని తీసుకెళ్ళబోతుంటే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఊళ్ళో జనాలందరి ముందు పెద్ద పంచాయతీ అయ్యి కూర్చుంది అది. అప్పటికే ప్రభావతి కూతుళ్ళు, అల్లుళ్ళు, కూతుళ్ళ తరపు వియ్యాల వారు, కోడళ్ళ తరపు వియ్యాల వారు అందరూ ఊళ్ళోకి వచ్చారు. వచ్చేపాటికి ఇది ఊరా వాళ్ళ కాడ ఏంటండి ఇదంతా? అసలు అలా ఎక్కడైనా కాగితాలు రాయించుకోవటం ఉంటుందా? రాయటానికి ఇదెవత్తండి మాకు అర్థం కావటం లేదు. మా కూతుళ్ళ గురించే, మా కూతుళ్ళని తారుస్తానని మా కూతుళ్ళని వాడి దగ్గర తాకట్టు పెట్టి మా కూతుళ్ళ శీలాల మీద 25 లక్షలు అప్పులు తేవటం ఏంటి? 4 నెలలకి 25 లక్షల రూపాయలకి 25 లక్షల వడ్డీలు అవ్వటం ఏంటి అనేపాటికి అసలు ఎందుకు చేశారు అంత తప్పు అని అడిగారు ఆకాష్, సుభాష్. నోరు ముయ్యండ్రా, ఎందుకు అప్పులు చేసేదేంటి? ఒళ్ళు బలిసింది మీకు. చెల్లెళ్ళకి ఏం పెట్టాం పెళ్ళయిన తర్వాత? కడుపుతో ఉన్నామని గోముగా అడిగారు నా కూతుళ్ళు. దాంతో 25 లక్షలు ఎత్తుకెళ్ళి ఒక చెల్లికి డైమండ్స్, ఒక చెల్లెలకి కెంపులు, ఒక చెల్లెలకు పచ్చలు పెట్టి నగలు పెట్టొచ్చా, సీమంతాలు చేసి సారి పెట్టొచ్చా, వాళ్ళ పుట్టబోయే పిల్లలకి నగలు కొనిచ్చా. మనం పుట్టింటి వాళ్ళం ఆ మాత్రం జరిపించొద్దా? మన తాహత్తుకు తగ్గట్టుగా కదా జరిపించాలి. ఏం పనులు ఇవే? ఏంట్రా తాహతో? అదే కనుక ఇప్పుడు మీరు పేకాట్లు ఆడకుండా ఉంటే తాహ తిరిగే పేకాట్లు ఆడారా? ఆ 15 లక్షలు మీ పెళ్ళాలు కట్టేదేదో రమాపతికి ఇచ్చి ఉంటే గనక ఆ 15 పోను 50లో 35 కట్టాల్సి వచ్చేదే. ఎలాగోలా కష్టపడితే అయిపోయేదిగా. మరి ఇప్పుడు మీ కింద మీ పెళ్ళాలు కడితే లేని నొప్పి నాకు నాన్నకి చెల్లి
ఇళ్ళకి కడితే వచ్చిందా ఏంటి మీకు? ఊళ్ళో పెద్ద మనుషులంట బయలుదేరారు. పెద్ద మనుషులు ఎవత్తే అంతోటి పతివ్రత నా దగ్గరకు వచ్చి నీతులు చెప్పేది అంటే అంటే ఇప్పుడు వాడిని కోడళ్ళని పంపమంటున్నాడే అన్నారు ఊళ్ళో వాళ్ళు. పంపిస్తాము, తప్పేంటి ఏంటి అన్నారు కొడుకులు. అవునరా, మీకెటు అంత సంసారాల మీద మోజు ఉండదు కాబట్టే కదా నేను పెళ్లి చేసి మీ పెళ్ళాలని తీసుకొస్తే మరి అన్నేళ్ళు మీ పెళ్ళాల ఒంటి మీద చెయ్యలా వేయలేదమ్మా. మీకు కావాల్సింది ఏంట్రా? పేకాట, తాగుడు, తిరుగుడు. తిరగండి, తాగండి, నేను డబ్బులు పడేస్తాను, రోజుకో 200 300 ఇస్తాను. యామినిని కావేరిని పంపితే 15 ఏళ్ళు కళ్ళు మూసుకొని తెరిసేలోపు గడిచిపోతే రమాపతి వాళ్ళని పెద్దగా ఏం వాడ్డో, పైన వాడతాడు నలక్కుండా. మహా అయితే పిల్లల్ని కనివద్దని నేను మాట్లాడతాను. ఆ తర్వాత ఇప్పుడు మీకు 30 ఉన్నారు, 45 47 ఏళ్ళు వచ్చేపాటికి మీ పిల్లలు వస్తారు. ఆ వయసుకి పిల్లల్ని కనకూడదా ఏంటి? ఆ వయసుకి ఏమన్నా అంటుముట్లు ఎండిపోతాయా ఏంటి? కడుపులు రావా ఏంటి? అయినా పిల్లలే పరమావదా ఏంటి? చెల్లెళ్ళు ముగ్గురికి పిల్లలు పుట్టరా ఏంటి? ఆ పిల్లల్ని మీ పిల్లలు అనుకుంటే సరిపోదా ఏంటి? వాళ్ళ కోసం మీ జీవితాలు త్యాగం చేశామనుకుంటే చాలదా ఏంటి? ఎవరికైనా ఏ కొడుకులకైనా ఉండాల్సింది బాధ్యత. అమ్మా నాన్నలుగా నా మాట వినాలి. నేనేం చెప్తే అది చేసుకుపోవాలని మీకు చిన్నప్పటి నుంచి చెప్తూ పెంచానా లేదా అనేపాటికి ఆవేశం కట్టలు తెంచుకున్న సుభాష్ ఆకాష్ అక్కడే ఉన్న ఐరన్ రాడ్డులు తీసుకొని ప్రభావతిని కేశవరావుని చెప్పు తీసుకొని చితకబాదేశారు. అమ్మా నాన్న అని చూసుకోకుండా ఊళ్ళో వాళ్ళు కూడా చితక్కొట్టి వదిలిపెట్టారు. ఇక పోలీసులు రమాపతిని ఏంట్రా ఇదంతా అనేపాటికి రమాపతి దగ్గర ఉన్న మనుషుల్ని రమాపతిని పడేసి బాది కేసు ఫైల్ చేస్తే ఆ అప్పుతో ఆ డబ్బులతో మాకు ఎలాంటి సంబంధం లేదు అనేశారు ఆకాష్ సుభాష్. కూతుళ్ళు మాకు అసలే సంబంధం లేదని అల్లుళ్ళని తీసుకొని పదండి వెళ్దామని అక్కడి నుంచి అక్కడికే వాళ్ళ అత్తగారు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. ఊళ్ళో వాళ్ళు నీ బతుకుచ్చాడా అని కోడళ్ళని తార్చుకొని తాకట్టు పెట్టుకుంటావంటే నీ 3 కూతుళ్ళు ఉన్నారు కదే, వాడికి నా కూతుళ్ళు నచ్చలా, మరి నువ్వే ఉన్నావుగా, ఒరే రమాపతి దీన్నే తీసుకుపోయావా నువ్వు అనకూడదులే కానీ ఏరా అంత తేరగున్నారనుకున్నావా దరిద్రుడా అన్నారు ఊళ్ళో వాళ్ళందరూ కూడా. అని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కేసు ఫైల్ అయిపోయింది ప్రభావతి కేశవరావు మీద రమాపతి మీద. అయితే యామిని కావేరి మేము నరకాలు పడలేమని చెప్పి అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళిపోతుంటే పెళ్ళాల కాళ్ళు గడ్డాలు పట్టుకొని మేము మారిపోయామని, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయమని, ఇంతవరకు ఏ రోజు మేము మారతామని మీకు చెప్పలేదని, మీ విలువ మాకు ఇంతకాలం తెలియలేదని నిజంగా మేము అర్థం చేసుకున్నామని, మా అమ్మ ఇంత దిగజారిపోయిన పని చేస్తుందని కల్లో కూడా ఊహించలేదని, ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయమని, అసలు మనం ఆ ఊళ్ళో ఉండటమే తప్పు అయిపోయిందని, అడ్డమైన గాలి వెధవలు ఉండే ఆ ఊళ్ళో ఉండకూడదని, మనం వెళ్ళిపోదామని, మనం ఉండే టౌన్లోనే మనం పని చేసుకుందామని, ఆ తర్వాత అక్కడి నుంచి కూడా దూరంగా సిటీకి వెళ్ళిపోదామని, మీరు చెప్పినట్టే వింటామని, మీ మాటకి ఎదురు చెప్పమని, మా భార్యలు మా పిల్లలు మా కుటుంబం తప్ప మాకెవరూ లేరు, అందరూ చచ్చారు, మాకెవరూ వద్దు అని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నామని పెళ్ళాల కాళ్ళు పట్టుకున్నారు ఇద్దరు. అత్తమామలు ఏం మాట్లాడకుండా నిలబడ్డారో. అప్పటి వరకు ఏ రోజు మారతామని చెప్పని మొగుళ్ళు వాళ్ళకై వాళ్ళే ముందుకొచ్చి చెప్పారంటే తమ మాంగల్య బలం అనుకోవాలా, లేదా దేవుడు ముడివేసిన బంధానికి ఇంకొక ఛాన్స్ ఇమ్మని దేవుడు చెప్తున్నట్టు అనుకోవాలా? సరే, ఆఖరి అవకాశం చూస్తాం, మీరు మారుతారు, లేదంటే మేము సావనైనా సస్తాం, కానీ ఈసారి మీతో మాత్రం చెప్పను కూడా చెప్పకుండా వెళ్ళిపోతాం అన్నారు యామిని కావేరి. సరేనని సుభాష్ ఆకాష్ కలిసి ముందు వెళ్ళి రైస్ మిల్లులో ఇదివరకన్నా కాన్సన్ట్రేషన్గా స్ట్రిక్ట్గా పనిచేస్తూ పనంతా నేర్చేసుకున్నారు. 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. యామిని బిజినెస్ కావేరి బిజినెస్ బ్రహ్మాండంగా ఊపందుకున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి అన్నమాట ప్రకారమే సిటీకి వెళ్ళిపోయారు. సిటీకి వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళాలిద్దరూ కలిసి పోగు చేసిన డబ్బులు పెట్టి ముందు ఒక జాగా తీసుకొని దాంట్లో ఒక రైస్ మిల్లు కట్టించుకొని అన్నదమ్ములిద్దరూ కలిసి రైస్ మిల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. మగాళ్ళు బాగా 2 చేతులా సంపాదిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ధాన్యం కొని మంచి రేటుకు వాటిని బియ్యంగా మలచి అమ్ముతున్నారు. బ్రహ్మాండంగా ఉంది సిటీలో వ్యాపారం. యామిని ఖాళీగా
ఉండకూడదని ఎటు తీసుకున్నది పెద్ద ల్యాండ్ కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి ఒకవైపున ఫుడ్ బిజినెస్ పెట్టి ఒకవైపున డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకున్నారు. కావేరి ఒకవైపున తన టైలరింగ్ షాప్ని బొటిక్గా ఇంకా పెద్దది చేసింది. ఆ తర్వాత యామిని కావేరి గర్భవతులయ్యారు. ఇద్దరికి మొదటి కాన్పులో ఒకళ్ళకి బాబు ఒకళ్ళకి పాప. తర్వాత ఒకళ్ళకి పాప ఒకళ్ళకి బాబు పుట్టి ఆపరేషన్లు అయిపోయినాయి. పుట్టింటోళ్ళు వచ్చి వెళ్తున్నారు. ఇల్లు కట్టించుకున్నారు. బ్రహ్మాండంగా చెరొక 3 అంతస్తులు వచ్చేలాగా ఇల్లు. అలాగే ఇంటి ముందు కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఒంటి మీద బంగారాలు. మొగుళ్ళు చెడు వ్యసనాల జోలికి తల తిప్పి కూడా చూడట్లేదు. అసలు ఆ ఊరికి వెళ్ళాలని కూడా అనుకోలేదు. కనీసం చెల్లెళ్ళు ఉన్నారా పోయారా అని కూడా ఆ రోజు తర్వాత పట్టించుకోలేదు. నిజంగా తాము తమ జీవితం తమ భార్యలు నిజంగానే తమ కుటుంబం తమ పిల్లలు తప్ప దేని గురించి ఆలోచించట్లా. వ్యాపారం గురించి తప్ప దేని గురించి పట్టించుకోవట్లా. అమ్మయ్య మా కూతుళ్ళ జీవితాలు సుఖపడ్డాయి దేవుడా అని యామిని తల్లిదండ్రులు కావేరి తల్లిదండ్రులు దేవుళ్ళకి మొక్కుకోవటానికి తీర్థయాత్రలకు తిరుగుతున్నారు వాళ్ళు. ఇక కూతుళ్ళు సంబంధం లేదని చెప్పిన తర్వాత రమాపతి ఎలాగోలాగా తన ఇన్ఫ్లుయెన్స్ వాడి డబ్బులు పెట్టి మొత్తానికి జైల్లో నుంచి బయటపడ్డాడు. ప్రభావతి కేశవరావును కూడా వాడే బయటికి తీసుకొచ్చాడు. మరి నా అప్పు సంగతి ఏంటి అని అడిగాడు. ఏం చేద్దాం, నా కూతుళ్ళనా అల్లుళ్ళు పంపరు, నా కోడళ్ళనా కొడుకులు పంపమన్నారు, ఊళ్ళో వాళ్ళు కూడా తప్పన్నారు, ఏం చేయమంటావు? ఏంటి చేసేది, నువ్వు ఉన్నావుగా. 5గురిని కన్నా నీకు వయసులోనే పెళ్లి చేశారు కదా, 13 ఏళ్లకే. నీకు 20 ఏళ్లకల్లా కంఠం అయిపోయింది కదా. నీకే మహా అయితే ఇప్పుడు ఒక 50 కన్నా ఏమీ లేవు కదా, నువ్వు సుఖపెట్టు నన్ను అన్నాడు రమాపతి. అంటే ఏం మాట్లాడుతున్నావు? అవును, మీరు బయటికెళ్ళి బతుకుతారా? నీ మొగుడా పని చేయడు, నువ్వా వాడిని పనికి పంపవు, నాతో కాపురం చేస్తూ వాడితో కూడా కాపురం చేయి, మీకు నేను ఇల్లు జరిపిస్తాను. మరి నా అప్పు సంగతి ఏంటి? నువ్వు వచ్చి అడిగావంటే నాకు పెళ్ళాం లేదు, నాకు ఆ యావా కోరిక ఎక్కువ. మరి నాకు ఆడద కావాలి, ఆడదాని పొందు సుఖం కావాలి, నువ్వు సుఖపెట్టాలి నన్ను అనేపాటి ప్రభావతి కేశవరావు వైపు చూసిందే. కేశవరావు తప్పే ఉంది రమాపతి అడిగిన దాంట్లో. మరి కూతుళ్ళ వెళ్ళిపోయారు, అల్లుళ్ళ కొట్టి గెంటేశారు, కొడుకులు కోడళ్ళు రానివ్వరు. ఇప్పుడు దాకా జైల్లో అనుభవించి వచ్చిన బతుకు సరిపోయింది, ఊళ్ళో రూపాయి అప్పు పుట్టదో. నువ్వా నన్ను పనికి వెళ్ళని వద్దని బద్ధకం నేర్పించావు. ఇప్పుడు కొత్తగా నేను కూలికెళ్ళి నిన్ను పోషించలేను, నువ్వు పాచి పని చేసి నన్ను పోషిస్తావా? నేనే చూసి చూడనట్టు తల ఒగ్గి ఊరుకుంటాను. పర్వాలేదులే, పగలు వాడినే, రాత్రే నన్ను సుఖపెట్టు. వాడు వచ్చినప్పుడు నేనే బయటికి వెళ్తా. వాడనుకో నా తాగుడికి డబ్బులు ఇస్తాడు, ఉంపుడు గత్తెలకి డబ్బులు ఇస్తాడు, పేకాటకి డబ్బులు ఇస్తాడు, సిగరెట్లకి డబ్బులు ఇస్తాడు, మనకిల్లు జరుపుతాడు, నీ గుడ్డలు కొంటాడు, తిండికి జరిగిపోద్దే, హాయిగా ఆనందంగా ఉంటుంది. కాసేపు కళ్ళు మూసుకో, నన్ను రావద్దన్నా కూడా నేను రోజు మార్చి రోజు ఇంటికి వస్తాను, వచ్చినప్పుడు నిన్ను నేను సుఖపెట్టెళ్తాను అన్నాడు కేశవరావు. అలా ప్రభావతి బ్రతుకు వేసి కన్నా హీనంగా తయారైపోయి రమాపతికి ఉంపుడు గత్తిగా మారిపోయింది 15 సంవత్సరాల పాటు. ఆ తర్వాత రమాపతి పోయాక ప్రభావతిని కేశవరావుని రమాపతి సంతానం కుక్కల్ని కొట్టినట్టు కొట్టి ఊళ్ళో జనం అందరూ కలిసి ఊళ్ళో నుంచి తరివేసిన తర్వాత అలా రైళ్లల్లో పడి ఎక్కడ దొరికితే అక్కడ రూపాయి అడుక్కు తింటూ ఆ తర్వాత గుడిమెట్ల మీదకి చేరి అడ్డమైన రోగాలు వచ్చి ముష్టెత్తుకుంటూ ముందుగా కేశవరావు రోడ్డు దాటి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి కేశవరావు పోయాడు. కేశవరావు పోయిన తర్వాత ప్రభావతికి సుఖవ్యాధులు కమ్మేసి నరకం అనుభవించి ప్రభావతి చచ్చిందనే విషయం అనాథ శవాల్లాగా పేపర్లో పడ్డా కూడా కొడుకుల పేపర్లు అవతల పారేశారు తప్ప పట్టించుకోలా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని ఆడది సరిగ్గా లేకపోయినా మగాడిలో నిజమైనటువంటి మగతనం అనుకునే మగాడి లక్షణాలు లేకపోయినా ఒక సంసారం ఎలా తయారవుద్ది అంటానికి నిదర్శనమే ఈ కథ. కూతుళ్ళు అల్లుళ్ళు కూడా మొహం తిప్పి చూసిన పాపాన పోలా వియ్యాల వారు కూడా థూ అనుకొని వదిలేసి ఊరుకున్నారు. అందరి బ్రతుకులు ఇలాగే తయారవుతాయని కాదు, రకరకాల కారణాలతో తల్లిదండ్రులుగా సరైనటువంటి బాధ్యత నిర్వహించాల్సినటువంటి టైంలో అవి నిర్వహించకుండా పెద్దల అప్పచెప్పిన ఆస్తిపాస్తుల్ని హేళన చేసి చులకన చేసి సంపాదించాల్సిన భర్తని సోమరిపోతుగా బద్ధకస్తుడుగా తయారు చేసి ప్రయోజకుల్ని చేయాల్సిన పిల్లల్ని ఎందుకు పనికి రాకుండా చేసి కోడళ్ళు వచ్చిన తర్వాత ప్రయోజకుల్ని చేస్తే అది చూసి ఓరవలేక కొడుకుల్ని మళ్ళీ చెడు త్రోవలు పట్టించి
కూతుళ్ళ మీద ఉన్న ప్రేమ కూతుళ్ళు ఎక్కువ కొడుకులు తక్కువ అనే దాంతో చివరికి కోడళ్ళనే తాకట్టు పెట్టి తారుస్తానని దిగజార్చి, పైగా వాళ్ళు కొన్నాళ్ళు కాపురం చేసి వచ్చి మీకు పిల్లల్ని కంటారులే, మీకు పెళ్ళాల మీద మోజే ఉందని ఏది పడితే అది మాట్లాడినందుకు బహుశా దేవుడు ప్రభావతి మాటలు గట్టిగానే విన్నాడేమో. ప్రభావతి లాంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. మేకవన్న పులుల్లాగా ఎంతసేపు 4 గోడల మధ్య కనపడకుండా తమ కూతుళ్ళ దగ్గరకు వచ్చేపాటికి తామే రెక్కల చాటున పక్షుల్లో వాళ్ళని దాచుకొని పరాయి ఇంటి ఆడపిల్లల్ని మాత్రం వీధిలో పెట్టి వాళ్ళ జీవితాలనే వాళ్ళ కుటుంబాలని పరుగులు తీసి 10 మందిలో వీధుల్లో నుంచోబెట్టి ఆనందపడిపోతూ ఉంటారు. కాకపోతే దేవుడు చాలా గొప్పవాడు. రెక్కల చాటునున్న పక్షిని మాత్రమే కాదు, భగవంతుడు తలుచుకుంటే గాలిని నీరుని కూడా బయటకు తీసుకొచ్చి వాటితో కూడా పెద్ద పెద్ద ప్రభంజనాలు ప్రచండాలు తీసుకురాగలడని మర్చిపోతూ ఉంటారు మనుషులు. ఏది ఏమైనా ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పదేమో. ఒక ఆడదాని మాంగళ్య బలం నీతి నిజాయితీ ఉన్న ఆడదానిదైతే చాలా గొప్పదే. 2 ఆడపిల్లలు చదువుకున్నారు, సంస్కారం ఉంది, వాళ్ళ కాపురాలు బాగు చేసుకొని మొగుళ్ళను బాగు చేసుకున్నారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి, దేనికి వెనకాడకూడదు అని ఈ కోడళ్ళని చూసి ఈ తరం కోడళ్ళు తెలుసుకోవాలేమో బహుశా కూడా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి. ఆమ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.